సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలు అనే ఈ బైబిల్ ప్రశ్నోత్తరాల సమయానికి విచ్చేసిన దేవుని పిల్లలుగా మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన ముందుకు వచ్చిన ప్రశ్నల్లోనికి మనం వెళ్ళి సమాధానాలు బైబిల్ నుంచి వెతికి పరిశోధించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న తెర మీద చదువుకుందాం. దీనా కుమారి గారు అడుగుతున్నారు, వయస్సు 67, చాగళ్ళు నుంచి. తల్లిగారి ప్రశ్న ఏంటో చూద్దాం. వందనాలు బాబు, నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు కదా, 3 సంవత్సరాలు అనొచ్చు కదా, మరి ఈ అర అని ఎందుకని అంటున్నారు? మరి 30 సంవత్సరాలు ఎక్కడున్నారు, ఏం చేశారు? మొత్తం 33.5 అని అంటారు ఎవరైనా. అది బైబిల్లో ఉంటేనే మనం చెప్తాం కదా బాబు. మరి 33 సంవత్సరాలు అని ఎక్కడ ఉంది? నాకు కొంచెం వివరించగలరు బాబు. మీరైతే నాకు సరిగ్గా వివరిస్తారని నేను మీకు ఈ ప్రశ్న రాస్తున్నాను బాబు. వందనాలు. వందనాలమ్మా. దీనా కుమారి గారు అడుగుతున్న ప్రశ్నను బట్టి, యేసుక్రీస్తు వారి పుట్టుక, ఆయన మరణం, మధ్యనున్న జీవితకాలం సర్వసాధారణంగా క్రైస్తవ్యం అందరూ కూడా పిలిచే విధానం ఏంటంటే, ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలు అని మాట్లాడుతుంటారు. ఇంతకీ 33.5 సంవత్సరాలు అని చెప్పడానికి 30వ ఏట ఆయన బాప్తిస్మం పొందడానికి వచ్చారు అన్న విషయం బైబిల్లో రాయబడింది. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏ ఏట ఆయన బాప్తిస్మం పొందడానికి వచ్చారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరికి అన్న విషయాన్ని మనం చూడగలిగితే, లూకాసు వార్త చూడండి ఒకసారి, 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనమా? లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు, దాదాపు అంటున్నారు చూడండి, అంటే ఇంచుమించుగా అని. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వయస్సును నిర్ధారిస్తూ క్రీస్తు యేసు వారు పరిచర్య, సేవకు ఆయన వచ్చిన ఆ సంవత్సరం ఇంచుమించుగా, ఖచ్చితమైన ఏజ్ కాదు కదండి. అంటే ఇన్ని నెలల, ఇన్ని సంవత్సరాల, ఇన్ని రోజులు అని చెప్పటం లేదు. దాదాపుగా సుమారు ఆయన వయస్సు ఇంచుమించు ఎంత ఉంటుంది అంటున్నాడు? 30 ఏళ్ళు. ఏమండి? అంటే ఆయన బాప్తిజం పొందడానికి వచ్చినప్పటికీ 30 ఏళ్ళు అయినప్పుడు, క్రైస్తవ్యం అంతా 33.5 సంవత్సరాలు అని అంటున్నప్పుడు, ఈ అర కోసం ఆవిడ అడుగుతున్నారు. ఈ అర అంటే ఈ అర్ధకాలం అనేది ఏంటి, బైబిల్లో దీనికి సంబంధించిన వివరణ ఏంటి అని ఆ తల్లి అడుగుతుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు గారి డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలీదు. ఎలా అంటారా? అంటే లోకం అంతా డిసెంబర్ 25 అంటుంది కదా, అంటే అవి కేవలం హిస్టోరియన్స్, చరిత్రకారులు లెక్కల ప్రకారంగా శకం అన్నది ఆయనతో ఆరంభమైంది కనుక మరి ఆయన పుట్టుక డిసెంబర్ 25 అన్నట్లుగా వాళ్ళు చెబుతారు. నిజానికి బైబిల్లో ఎక్కడా కూడా ఆయన పుట్టిన తేదీ అయితే రాయబడలేదు, నెల కూడా రాయబడలేదు. ఇశ్రాయేలీలకి యూదుల క్యాలెండర్ ఉంది. అప్పటికి యేసు ప్రభు వారు జన్మించినప్పటికీ ఇశ్రాయేలీల వారికి యూదుల క్యాలెండర్ అనేది ఉండేది. దానికి కూడా నెలలు ఉంటాయి, నిస్సాను, అబీబు అని. అయితే మరి ఏ నెలలో ఆయన జన్మించాడు అది ప్రస్తావించలేదు. కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, లైట్ ఆపే. ఇక్కడ మనం ప్రస్తావించవలసిన, అంటే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే,
బైబిల్ మనకు లభించిన దాన్ని బట్టే కదా మనం ఎప్పుడైనా నడుచుకుంటాం. మనకి ఆధారం, చరిత్రకి ఆధారాన్ని ఇచ్చేది బైబిల్, గుర్తుపెట్టుకోండి. చరిత్రకి ఆధారాన్ని ఇచ్చేది బైబిల్. కైసర్ ఔగుస్తు కాలంలో యేసుప్రభు వారు జన్మించినట్లుగా మనకు తెలుసు. ఎందుకంటే ప్రజాసంఖ్య వ్రాస్తున్న దినాలలో అని బైబిల్లో రికార్డ్ అయ్యింది. అది బైబిల్లో రికార్డ్ అయిన సంగతులే చాలా మట్టుకు చరిత్రకారులు వాళ్ళ చరిత్రలో రాసుకున్నారు. ఎందుకంటే బైబిల్ చారిత్రాత్మక పుస్తకం. బైబిల్ చరిత్రకి ఆధారాన్ని ఇచ్చే పుస్తకం. అంటే ఏదో చరిత్ర ధృవీకరించాలి అన్నది అవసరం లేదు బైబిల్కి. ఎందుకంటే బైబిలే చరిత్ర అయినప్పుడు మళ్ళా బైబిల్కి ఏదో చరిత్ర ధృవీకరించడం ఏంటి అంటే, ఇగో ఈ మనుష్యుల కోసం. ఎందుకంటే వీళ్ళు బైబిల్ నమ్మరు కదా. కొంతమంది మతోన్మాదులు కావచ్చు, లేదంటే మరి కొంతమంది క్రైస్తవ విరోధులు కావచ్చు. వారు ఏంటంటే బైబిల్ని వాళ్ళు అంగీకరించారు కనుక వాళ్ళని ఒప్పింపజేయడానికి మాత్రమే వీళ్ళ చరిత్ర, మనుష్యులు రాసిన చరిత్రను మనం పరిగణలోకి తీసుకుంటాం. నిజానికి వాళ్ళ చరిత్ర బైబిల్కి ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన ప్రతి అక్షరం అది చరిత్రను బట్టి పుట్టిన అక్షరమే, చరిత్రను సూచించే అక్షరమే. కాబట్టి మరి యేసుప్రభు వారు నిజంగా ఒకవేళ పుట్టినరోజుతో శకం ఆరంభం అనుకుంటే యేసుప్రభు జనవరి 1 అవ్వాలి కదా ఆయన పుట్టినరోజు. ఏమండి, అవునా కాదా? 2025 సంవత్సరాలను మనం అనుకుంటున్నప్పుడు యేసుప్రభుతో శకాన్ని ఆరంభించారు అని అనుకున్నప్పుడు మరి సంవత్సరం అంతంలో చేయటం ఏంటి? డిసెంబర్ నెల 25 అనేది సంవత్సరాంతం. మరొక 6 రోజుల్లో క్రొత్త సంవత్సరం వస్తుంది. కనుక సంవత్సరం ముగింపులో మనకు పుట్టడం ఏంటి? మనకున్న గ్రిగోరియన్ క్యాలెండర్ని బట్టి నిజానికి శకారంభకుడు ఆయన అయినప్పుడు జనవరి 1 నుంచే లెక్క కట్టాలి. అంటే జనవరి 1 అనేది ఆయన పుట్టినరోజు అవ్వాలి. దానికి వీళ్ళని అడిగితే దానికి కూడా ఒక సర్దుబాటు లెక్క చెప్పారు. ఏంటంటే ఆయనకి సున్నతి చేసినప్పటి నుంచి అని లెక్క కట్టారు. సున్నతి చేసినప్పటి నుంచి అంటే డిసెంబర్ 25 అని పుట్టినరోజు కదండి. అక్కడి నుంచి 8 రోజులు లెక్క కట్టండి. పుట్టిన 8వ దినాన్న ఇశ్రాయేలీలు వాళ్ళందరూ, యూదులైన వాళ్ళు సున్నతి చేసుకోవాలి. ఆయనకు సున్నతి చేయబడింది. అలా సున్నతి చేయబడిన రోజు 8వ రోజు కనుక డిసెంబర్ 25 నుంచి 8 రోజులు క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది జనవరి 1. అలాగని మనం పుట్టినరోజును పరిగణలోకి తీసుకుంటాం. కానీ ఏమండి, సున్నతి చేయబడిన రోజును ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? అది కూడా ఆలోచించాలి కదా. ఎంతసేపు డిసెంబర్ 25 అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన ఎప్పుడు పుట్టాడో అప్పుడు మనం తీసుకోవాలి, కానీ చరిత్రను ఆరంభించాలి. కానీ జనవరి 1 అనేది సంవత్సర ఆరంభం అనేది డిసెంబర్ 25 నుంచి ఆరంభించాలి. కానీ సున్నతి జరిగిన తేదీ నుంచి మేము లెక్కగట్టాం అన్నట్టుగా చెబుతారు. దానికి బైబిల్లో ఏ ఆధారాలు లేవు. సరే, ఎవరు దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా యేసుప్రభు చరిత్రలో ఉన్నాడు అన్నది నిజం. దానికి మన సాక్ష్యాధారాలతో ఎలా మాట్లాడామో ఏమండి విన్న మీకు చాలామందికి తెలుసు. ఎందుకంటే యేసుప్రభు చరిత్ర పురుషుడు కాడనో, చరిత్రలో లేడనో, లేదంటే ఆయన పాత్ర కల్పించబడిందనో ఇలా రకరకాలుగా మాట్లాడే మూర్ఖవాదులు ఉన్నారు. వాళ్ళ నోర్లు ముయించడానికి మనం బలముగా ఉపయోగిస్తున్న విధానం ఏంటో మీకు తెలుసు. వాళ్ళెవరూ మాట్లాడలేరులేండి. వాళ్ళంతా కూడా మురిగే కుక్కలు లాంటి వాళ్ళు. నిజ నిర్ధారణకు వచ్చేసరికి నిరూపణకు నిలబడలేని చేతకాని వాళ్ళంతా. కనుక మనం ఏంటంటే ఇప్పుడు యేసుప్రభు పుట్టుకను, ఆయన రోజును మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరత అంటూ ఏమీ లేదు. శకపురుషుడుగా ఆయన ప్రపంచం గుర్తించింది అంటే చరిత్రలో ఆయన ఉండబట్టే. బైబిల్లో రాయబడిన ఎన్నో ఆధారాలు, బైబిల్లో రాయబడిన ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు అంటారు వాటిని. ఇప్పటికీ బైబిల్లో రాయబడినవి వేల సంవత్సరాల క్రితం భూమి మీద మనం కనుగొనే ప్రాంతాలు, పట్టణాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు ఉన్నాయి. భౌగోళిక ఆధారాలు అంటారు దానికి. ఎర్ర సముద్రము క్రీస్తుపూర్వం ఎప్పుడో 1500 సంవత్సరాల కాలంలో అండి, మోషే గారి నాయకత్వంలో జరిగిన సందర్భం. మరి ఎర్ర సముద్రం అని దేవుడు ఆ రోజు రాయించాడు అంటే
ఉందనా లేదనా? ఈ రోజుకి ఉంది ఎర్ర సముద్రం. ఏమండి? మరి వ్రాయబడిన కొండలు, ప్రదేశాలు, గ్రామాలు ఇప్పటికీ చరిత్రలో భౌగోళికంగా అవి రుజువులుగా, సాక్ష్యాలుగా నిలబడుతున్నాయి. లేవనడానికి లేదు. కాబట్టి ఏదో మొండిగా వాదించడానికి తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా మీరు ఎన్ని చెప్పినా సరే యేసుప్రభు చరిత్ర పురుషుడు కాడండి, బైబిల్ ఆధారం లేని గ్రంథం అని అనుకునేవ్వండి. బైబిల్ అనేది మనకి ఆధారాలు ఉన్నా లేకపోయినా అదొక పవిత్రమైన, ఆధ్యాత్మికమైన, మహాలోకానికి, పరలోకానికి నడిపించే ఒక ఆధ్యాత్మిక గ్రంథంగా భావిస్తాం మనం. ఈ లోకంలో రుజువులు ఉండాలా దానికి? ఈరోజు మనం నమ్మడానికి దానికి రుజువులు ఉండాలా? లేదండి. అందులో రాయబడిన విషయాలు భూ సంబంధమైనవి కావు. భూమి మీద మనిషి సంపాదన కోసమో, అధికారం కోసమో చదువుకునే గ్రంథం లాంటిది కాదు అది. మహాలోకానికి, ఆత్మ అనంతకాలం జీవించే లోకానికి ఏం అవసరమో చెప్పబడింది. అంటే ఆధ్యాత్మిక గ్రంథం. మనిషి చనిపోయిన తరువాత ఏం జరగబోతుంది అనేది చెప్పిన గ్రంథం కనుక దాని గురించి మనం బైబిల్ని చదువుతున్నాం, నమ్ముతున్నాం. ఈరోజు చాలా గ్రంథాలు ప్రపంచంలో ఉన్నాయి. అవి మనుషులు రాసినవి. వాటికి ఇప్పటికీ భౌగోళికమైన ఆధారాలు లేవు. ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మావి వేల సంవత్సరాల క్రితం ఆధారం ఉన్న పుస్తకాలండి అంటున్నారు. కానీ నువ్వు చెప్పిన పట్టణాలు కనబట్టలేదు, నువ్వు చెప్పిన ప్రాంతాలు కనబట్టలేదు, నువ్వు చెప్పిన రాజులు, రాజ్యాలు, రాజరిక వ్యవస్థలు ఇవేమీ లేవు. ప్లస్ నువ్వు రాసుకున్న ఆ పుస్తకంలో వ్రాయబడిన దానికి ఆర్కియలాజికల్ అంటే పురావస్తు సంబంధించిన ఆధారం కావాలి. ఇప్పుడు సపోజ్ బుద్ధుడు ఉన్నాడండి, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఉన్నాడు. క్రీస్తుకు ముందే 400 సంవత్సరాల ముందు ఉన్నవారు బుద్ధుడు. మరి బుద్ధుడికి సంబంధించి ఆయన చరిత్ర ఉంది అని చెప్పడానికి ఎన్నో బౌద్ధ విగ్రహాలు, ఏమండి, అటు భారతదేశంలో కావచ్చు, ఆఫ్ఘన్ ప్రాంతంలో కావచ్చు, ఆసియా ప్రాంతంలో అన్నీ అక్కడ దొరుకుతున్న విగ్రహాలు కావచ్చు, చెక్కబడినవి, రాజులు కావచ్చు, వాళ్ళంతా ఆధారాలతో కనబడుతున్నాయి కొంతవరకును. ఏమండి? అంతేగాని ఫ్యాంటసీ కాదు. ఫ్యాంటసీ అంటే ఏంటి? అంత ఊహాజనితమైనది. ఏమండి? ఊహాజనితమైనది అంటారు దాన్ని. అంటే అందులో చెప్పబడినవి ఏవి ఉండవు, దానికి ఆధారాలు ఏమీ దొరకవు. మరి హంసల దీవి అంటాడు రాజమౌళి. హంసల దీవెనా ఏదో దీవి అంటాడు. మరి అంతగా దీవి నిజంగా ఉందా? ఎక్కడుంది హంసల దీవి? అది కేవలం కల్పితం. అది కల్పితం అండి. అదొక నవల, లేదంటే ఊహించి రాసిన కథ. కథలో హంసల దీవి పెడతాడు, లేదా బలాల దేవుడు అనేవాడు ఉంటాడు, క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి, కొండలు ఉంటాయి. వాటికి భౌగోళికమైన ఆధారాలు ఏమీ ఉండవు. కనుక మాది వేల ఏళ్ల నాటి చరిత్ర అని ఒకళ్ళు ఎవరు చెప్పుకున్నా, నువ్వు చెప్పుకున్న చరిత్రకి ఏం కావాలి? భౌగోళికమైన పురావస్తు సంబంధించిన ఆధారాలు కావాలి. వేల సంవత్సరాల క్రితం ఆధారాలు. ఈరోజు మనం ఈజిప్షియన్ మమ్మీస్ అని అంటున్నాం. ఎందుకు మనం నమ్ముతున్నాం? వాళ్ళు రాయబడినవి మాత్రమే కాదు, ఇప్పటికీ వాళ్ళ తాలూకా పిరమిడ్స్ కనబడుతున్నాయి మనకి, సమాధులు, కట్టడాలు, అవన్నీ ఆ ప్రాంతాలు మనకు కనబడుతున్నాయి. ఆ రాజుల పుస్తకాలు మనకు దొరికాయి. ఏమండి? వాళ్ళ సమాధులు మనకు తవ్వకాలు కనబడుతున్నాయి. మరి లేదని మనం ఈజిప్షియన్ సివిలైజేషన్ లేదని ఎలా చెప్పగలం? మొట్టమొదటి నాగరికత నైలు నది నాగరికతని చెప్పగలుగుతున్నారు అంటే, అవును, నైలు నది ఉందా? ఉంది. మధ్యధరా సముద్రాన్ని దగ్గర నుంచి ఉంది. ఖండాలను విడదీసేదిగా ఉంది నైలు నది. లేదని ఎలా చెప్పగలరు? పురావస్తు సాక్ష్యాలు ముఖ్యం కనుక ఒప్పుకోవాలి. అంటే నువ్వు పుస్తకంలో రాసిన దానికి, ఏదైనా పుస్తకంలో ఒకళ్ళు రాతుంటే ఆ వ్రాతకు సంబంధించిన సాక్ష్యం బయట ఉండాలి. అప్పుడు దాన్ని అంగీకరించవచ్చు, ధృవీకరించవచ్చు. చాలా పుస్తకాలకి లేవు, కానీ గొప్ప అనుకున్నారు. అనుకునివ్వండి,
అనుకోనివ్వండి. కానీ బైబిల్ అలాంటిది కాదు. బైబిల్లో వ్రాయబడిన అనేక సందర్భాలు, మెజారిటీ కొండలు కానీ, గుట్టలు కానీ, సముద్రాలు కానీ, నదులు కానీ, ప్రాంతాలు కానీ, గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, రాజులు కానీ, పేర్లు కానీ, చరిత్ర కానీ, ఎప్పుడో అహష్వేరోషు చరిత్ర, ఎప్పుడో మాదీపారసికుల చరిత్ర, ఎప్పుడో నెబుకద్నెజరు చరిత్ర, ఇవన్నీ బైబిల్లో లేవా? ఇవన్నీ ఈరోజు యూరోపియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీలో లేవా? ఉన్నాయి. ఒప్పుకోవాలి ఎవడైనా. బైబిల్లో రాయబడిందండి నెబుకద్నెజరు, కానీ చరిత్రలో లేడండి అంటే కథ. బైబిల్లో నెబుకద్నెజరు ఉన్నాడు, మరి చరిత్రలో ఉన్నాడా? ఉన్నాడు. అహష్వేరోషు ఉన్నాడా? బైబిల్లో ఉన్నాడా? చరిత్రలో ఉన్నాడా? ఉన్నాడు. జెర్క్సీస్ అంటారండి, ఉన్నాడు. కనుక ఒక పుస్తకంలో రాయబడినది ధృవీకరించాలి అంటే బయట సాక్ష్యం దొరకాలి. అలాంటి సాక్ష్యాలకు ఆధారమే బైబిల్. మరి అలాంటి బైబిల్ మనకి ఏం చెప్పింది? యేసుప్రభు పుట్టాడని చెప్పింది, పుట్టిన ప్రాంతాలు, పుట్టిన పరిస్థితుల్లో ఏలుతున్న సామ్రాజ్యాలు, రోమా ప్రభుత్వ కాలం, కైసర్ ఔగుస్తు కాలం. కనుక యేసుప్రభు శకానికి, ఔగుస్తు పాలనకి, తర్వాత తిబెరి కైసర్ రావడానికి, ఇవన్నీ కూడా లింక్స్. ఇవన్నీ ఎవ్వడు ప్రపంచంలో చారిత్రాత్మకంగా కాదనలేడు, పక్కాగా ఒప్పుకోవాలి. అందుకే ఎవడైనా మన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి భయం అండి. సవాలు విసురుతుంటే ఎందుకు రాడు మన దగ్గరికి? సవాలుకి ఎందుకు సంతకం పెట్టి రాడు అంటే భయం. మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఇప్పుడు యేసుప్రభు పుట్టుక దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎప్పుడు పుట్టాడో బైబిల్ చెప్పనిది, బైబిల్ లేనప్పుడు మనం ఎందుకు ధృవీకరిస్తాం? ఓకే, పుట్టాడు, మేము ఒప్పుకుంటాం. ఏమండి, మన పాత తాత ముత్తాతల కాలంలో వాళ్ళని అడగండి డేట్ ఆఫ్ బర్త్. తాత నువ్వు ఎప్పుడు పుట్టావు అని అడిగితే నాకు గుర్తులేదమ్మా అంటాడు. ఎందుకంటే వాడికి తేదీలు గుర్తింపు. ఇప్పుడు కనుక వాడికి తేదీ చెప్పలేకపోతున్నారు కనుక పుట్టలేదని మీరు అంటారా? చెప్పండి. తాత నువ్వు డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు కనుక నీకు ఆధార్ కార్డు లేదు కాబట్టి, నీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు కాబట్టి అసలు నువ్వు పుట్టలేదంటే ఒక పిచ్చోడురా నువ్వు అంటారు. కనుక డేట్ ఆఫ్ బర్త్ చెప్పనంత మాత్రాన, సంవత్సరం చెప్పనంత మాత్రాన, తేదీ చెప్పనంత మాత్రాన మనిషే లేడంలో మూర్ఖత్వం. ఈరోజు పిచ్చి సన్నాసులు ఏమని వాగుతున్నారంటే, ఏంటి మీ యేసుప్రభు ఎప్పుడు పుట్టాడో బైబిల్లో లేదా? మరి లేకపోతే ఆయన ఉన్నట్టుగా ఎలా చెప్తాం? ఏమండి, బైబిల్లో మాత్రమే కాదండి, చాలా ప్రపంచ చరిత్రలో చాలామంది యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఉండవు. చరిత్రలో వాళ్ళు ఉన్నారు. ఏదో మనకు తెలిసిన ఒక 400, 500 సంవత్సరాలు, 700 సంవత్సరాల వరకు కొంతవరకు ఏమంటే ఎవరెవరు ఎప్పుడు పుట్టారు, ఏంటి, ఏ సంవత్సరంలో పుట్టారు, ఎప్పుడు చచ్చిపోరు, ఇవన్నీ రాతపరకంగా ఉంటే మనం నమ్ముతాం. అలాగని లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మన తాతల గురించి చెప్పాను. మన తాతలకి, మన ముత్తమ్మలకి, ముత్తాతలకి వాళ్ళకి పుట్టినరోజులు తెలియవు. ఎప్పుడు పుట్టావు అనేసి అంటే, ఎప్పుడోరా అప్పుడు చైనాకి ఇండియాకి యుద్ధం జరిగినప్పుడు అనుకుంటాను రా నేను పుట్టింది అంటాడు. అవునా? లేదంటే ప్లేగు వ్యాధి భయంకరంగా వచ్చినప్పుడు అట్రా మా అమ్మ నన్ను కన్నాది, మరి చెప్పింది నాతో ఇలాగని. కనుక వాళ్ళ తేదీ తెలియనంత మాత్రాన లేడు, పుట్టలేదు అన్నది ఎంత మూర్ఖత్వమో, యేసుప్రభు జన్మదినం తెలియనంత మాత్రాన యేసుప్రభు లేడనడం కూడా అంత మూర్ఖత్వం. కాబట్టి ఉన్నాడు. ఎప్పుడు పుట్టాడంటే పుట్టాడు కదా, ఒకరోజు అటు ఇటు దాదాపు. పోనీ డిసెంబర్ 25 అనుకో, లేదు పోనీ జనవరి 1 అంటావా, పోనీ జనవరి 1 అనుకో, పుట్టాడుగా, ఉన్నాడుగా. బైబిల్ ధృవీకరించలేదు. బైబిల్ ధృవీకరించలేనప్పుడు మనం ఏది దాని విషయమై నిర్ధారించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిలే అన్నిటికీ ఆధారం ఇచ్చే గ్రంథం. అందులో మనకు ఆధారం, ఎవిడెన్స్ దొరకలేనప్పుడు మనం ఎలా స్టాండ్ అవుతాం చెప్పండి? దేని మీదైనా మనుషుల యొక్క వ్యర్థమైన మాటలకి మనం స్టాండ్ అవుతామా? అవలేం కూడా. ఎందుకంటే ఏమో మనుషుల రాతల్లో తప్పుడు ఉండొచ్చు, కానీ బైబిల్ అలా మనుష్యుల వ్రాతల్లో నుంచి వచ్చింది కాదు కదా. బైబిల్ ఎలా వచ్చింది? దేవుడు వ్రాయించగా వచ్చింది. ఆయన మాటల్లో తప్పిదాలు దొరలవు. చెబుతాడు ఆయన, అవసరం అంటే చెబుతాడు. ఏమండి, కనుక యేసుప్రభు పుట్టాడా అంటే పుట్టాడు. అది నువ్వు డిసెంబర్ 25 అనుకున్నా పర్వాలేదు, జనవరి 1 అనుకున్నా పర్వాలేదు, మొత్తానికి 30 ఏళ్ళు బ్రతికాడు. బైబిల్ మనకి ఎక్కడ చెప్పిందంటే ఔగుస్తు కాలంలో పుట్టాడు, ప్రజాసంఖ్య వ్రాయబడుతున్న దినాలు, అప్పుడు యేసుప్రభు వారు పుట్టారు. మరియమ్మ నిండు చోళాలుగా ఉంది. బెత్లెహేంకి వెళ్ళే మార్గంలో ఆయనకి
జన్మనిచ్చింది. ప్లేస్ కూడా చెప్పలేదు. ఏమండి, ప్లేస్ చెప్పాడా? పలానా ప్లేస్ లేదు, ఆ ప్లేస్ లేదు. కనుక ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి? బైబిల్లో ఒక ఆధారం దొరికింది. అదే ఇందాక లోకాసువార్త 3:23 మీరు చదువుకున్న మాట ఏంటి? 30వ ఏట ఆయన వచ్చాడు, దాదాపు అప్పటికి 30 సంవత్సరాలు అనడా. అంటే అప్పుడు పుట్టేసి 30 ఇయర్సా? ఎస్. అందుకే నేను 10 తలలు 7 కొమ్ములు అనే ప్రకటన గ్రంథం మీద సెమినార్లో ఒక హిస్టారికల్ టాపిక్ మాట్లాడాను. అది నేను మాట్లాడినంత వరకు ఎవరికి తెలియదండి. ఎంత గట్టిగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, బైబిల్లో అక్కడ చెప్పిన 10 తలలు 7 కొమ్ములు నిజంగా రోమా ప్రభుత్వ కాలంలో వచ్చిన రాజులు, అందులో మధ్యలో వచ్చిన వాళ్ళు, తొందరగా పడిపోయిన వాళ్ళు, బైబిల్ చెప్పింది ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ పర్ఫెక్ట్గా ఉందండి. ఆ మెసేజ్ మీరు వింటే అర్థమవుతుంది. అంటే చరిత్రలో ఉన్న రాజులు, వాళ్ళ టైం లైను, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ రోజు తర్వాత ఏ రోజు వచ్చాడు, ఏ రోజు ఎంతకాలం పరిపాలించడం అనేది రోమా చరిత్ర ఉంది. ఆ చరిత్రతో పోలిస్తే ఆ రోమా ప్రభుత్వ చరిత్ర బైబిల్లో రాస్తూ 10 తలలేంటి, 7 కొమ్ములేంటి, మధ్యలో మొలిచిన కొమ్ము ఏంటి, సడన్గా పడిపోవడం ఏంటి, ఇవన్నీ కూడా చాలా చక్కగా కంపేర్ చేసి చెప్పాను. అది హిస్టారికల్ ఎవిడెన్స్తో చెప్పాను. ఎవడు దాన్ని కాదనలేడు. అంటే బైబిల్ నిరూపించే విధానంలో మనం వెళుతున్నాం అలా చెప్పటంలో. కాబట్టి యేసుప్రభు వారు 30వ ఏట వచ్చారు. యేసుప్రభు వారు బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పటికి కూడా, పుట్టినప్పుడు యేసుప్రభు ఆగస్టు కాలంలో పుట్టాడనేది బైబిల్లో ఉంది. యేసుప్రభు 30వ ఏట ఆయన వచ్చేటప్పటికి ఎవరున్నారు, ఎవరు పరిపాలిస్తున్నారని 3వ అధ్యాయం ప్రారంభంలో చూడండి ఉంటుంది. మరలా ఏ కైసరు చక్రవర్తి పాలనలో? ఎస్, సీజర్ తిబేరియస్ అంటారు వాడిని. తిబెరు కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం అందు. ఎంత పక్కాగా ఉందంటే, అంటే అప్పటికి తిబెరు కైసరు వచ్చి 15 ఇయర్స్ అయింది. తిబెరు కైసరు వచ్చి 15 సంవత్సరాలు. వేకో తిబెరు కైసరు వచ్చి 15 సంవత్సరాలు అయింది. అంతకు మునుపు ఔగుస్తు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలించాడు? వాడిదొక కొంతకాలం, అంటే 15 సంవత్సరాల కాలం, 14 సంవత్సరాల కాలం. ఆ తర్వాత తిబెరు కైసరు ఎంత కాలంలో యేసుప్రభు వచ్చాడు? ఈయనకి 30 అయితే 30లో తిబెరు కైసరు ఎంత కాలం పరిపాలించాడు? 15. అంతేనా? కనుక ఈ 15కు ముందు ఔగుస్తు కాలాన్ని ఆలోచిస్తే కరెక్ట్గా సరిపోయిందండి. అంటే ఔగుస్తు కాలంలో యేసుప్రభు పుట్టడం, అతడు యేసుప్రభు పుట్టిన తర్వాత 14 సంవత్సరాలు బ్రతకటం, చనిపోయిన తర్వాత తిబెరు కైసరు రావటం, ఆ తిబెరు కైసరు 15 సంవత్సరాలు, అంటే 14, 15 కలిపితే 29, ఇంచుమించు 30. ఆ 30వ ఏటే యేసుప్రభు వారు బాప్తీసం పొందడానికి వచ్చారు. ఎంత చక్కగా లింకప్ అయిందండి. నేను అందులో కూడా అదే చెప్పాను. నేను అంటే ఇవన్నీ కూడా చరిత్రకే ఆధారపూర్వకమైన మాటలు బైబిల్లో దేవుడు రాయించాడు. కనుక 30 ఏజ్లో ఆయన వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు, అది పక్క. దాన్ని ఎవరు మనం కాదనలేము. 30 ఏళ్ళు అయిపోయి అప్పటికి. అయితే 33 సంవత్సరాలు, అది అర, అంటే అర కోసం మనకి ఎక్కడ బైబిల్లో లేదు. 33.5 అని లెక్క కట్టడానికి. ఎందుకంటే యేసుప్రభు చచ్చిపోయిన కాలం ఎప్పుడు అనేది మీకు చెప్తే ఆ 33.5 అనేది మనకు అర్థం అవుతుంది. ఏమండి, ఒకళ్ళు యేసుప్రభు వచ్చారు, బాప్తీసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత యోహాను సువార్తకి రండి. మొత్తం 3 కాలాలు యోహాను సువార్తలో మనకు కనబడతాయి. యోహాను సువార్త మనం చూడగలిగితే 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. యూదుల పస్కా పండుగ అంటే యేసుప్రభు బాప్తీసం తీసుకోవటం, తర్వాత శిష్యుల్ని ఏర్పరచుకోవటం, ఆ తర్వాత ఏమో కానా విందుకు వెళ్ళటం, అక్కడ మొదటి సూచక్రియ చేయడం, ఇదంతా క్యూ. ఏమండి, లైన్ ప్రకారంగా వచ్చేది. ఇందులో యేసుప్రభు వారు బాప్తీసం తీసుకున్న తర్వాత వెళ్ళిన మొదటి పస్కా ఇది. గుర్తుపెట్టుకోండి, పస్కా అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది. పాస్ ఓవర్, ఇశ్రాయేలీల పండుగ, యూదులు ఆచరించేది. అంటే యేసుప్రభు వారు 30వ ఏట బాప్తీసం తీసుకున్న తర్వాత అప్పటికి 30 నిండిపోయి కదా. 30 నిండిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వచ్చారు? ఆయన పస్కా పండుగకు వచ్చినట్టుగా ఉంటుంది. చూడండి, ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం ఇప్పుడు మనం చదువుతున్న మాట. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి. ఎందుకంటే ఎక్కడున్న వారైనా యెరూషలేమునకు వెళ్తారు ఆ పండగ కోసం. ఏమంటే మన సంవత్సరానికి ఎలాగైతే జనవరి సదస్సుకి వెళ్తామో
అలా వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగను ఆచరించడానికి వస్తారు. ఏమండి? ఇది 2వ అధ్యాయం 13 వచనం కదా. ఇప్పుడు యోహాను సువార్త, అదే యోహాను సువార్త, ఒకే సువార్తికుడు చెప్తున్నాడు. 6వ అధ్యాయం 14 వచనం చూడండి. 6వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అంటే ఇది 2వ పస్కా కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు బాప్తీసం తీసుకున్న తర్వాత 30వ ఏట మొదటి పస్కా అంటే 1 ఇయర్ అయిపోయినట్టే కదా. తర్వాత మరలా ఇంకో పస్కా కూర్చొని రాస్తున్నాడు ఆయన. అప్పుడు పస్కాని యూదుల పండుగ సమీపించగా అంటే 2వ పస్కా ఇది. ఏమండి? ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయానికి రండి. ఒకే సువార్తికుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనం. మరియు యూదుల పస్కా పండుగ సమీపమైంది కనుక. అంటే ఇది 3వ పస్కా. అంటే 3 సంవత్సరాలు గడిచిపోయా. 37 బాప్తిజం తీసుకోవడానికి వచ్చాడు, 3 పస్కాలు గడిచిపోయి అంటే 33. ఏమ్మా? 12వ అధ్యాయం యోహాను సువార్త మొదటి వచనం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్నాడే, బేతనీయకు పస్కా పండుగకు 6 రోజుల ముందు వచ్చాడటండి. 6 రోజుల ముందు. అంటే ఇతను చివరి పస్కాలో చనిపోయారు. అంటే పస్కా అంటే ఏంటంటే బలి పశువు అర్పించబడ్డం, చంపబడ్డం, రక్తం చిందింపబడ్డం. ఈయనే కదా పస్కా పశువుగా మారిపోయాడు. పస్కా గొర్రె బలి పశువుగా మారిపోయాడు ఆయన. కాబట్టి 3 సంవత్సరాలంటే 3 పండుగలు వచ్చేసాయి. ఆ 3వ పండుగలో ఆయన చనిపోయాడు. అంటే 33 సంవత్సరాలు. ఎందుకంటే అక్కడికి రావటం, బేతనీయకి రావటం, అప్పుడే భూస్థాపన నిమిత్తం పాపాత్ములైన స్త్రీ ఆయన పాదాలకు అడగడం, ఇవన్నీ ఉంటాయి అక్కడ. 13వ అధ్యాయం మొదటి వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినదని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడు. అంటే 3 పస్కాలు అయిపోయాయి. 3వ పస్కాలో నేను చచ్చిపోతున్నాను. అప్పటికి 3 years అయిపోయింది. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎంతకాలం బ్రతికాడని మనం రఫ్గా చెప్పొచ్చు. 33 సంవత్సరాలు అని అంటే సరిపోదు. 33.5 అనడానికి అర ఆధారం అంటూ పర్టికులర్గా మనం ఏం చెప్పలేము. దాదాపు అన్నాడు ఆయన. రావడం దాదాపు. ఏమండి? అంటే ఇంచుమించు యేసుప్రభు బాప్తీసం తీసుకున్న తర్వాత 30వ ఏట, ఆ 30వ ఏట తర్వాత ఒక 3 నెలలు గడవచ్చు, 6 నెలలు గడవచ్చు. ఆ తర్వాత ఏమో ఆయన పస్కాక వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మరలా లెక్క కట్టుకుంటే ఇంకొక అర అనుకోవచ్చు. ఏమండి? ఇప్పుడు అలాగని అది చెప్పుకోవటం వలన, అనటం వలన పెద్ద తప్పేం లేదు. 3 సంవత్సరాలు అయితే మాత్రం పక్కాగా యేసుప్రభు వారు 3 పస్కాలకు వెళ్ళారు ఆయన జీవిత కాలంలో. 30వ ఏట తర్వాత సుమా, ముందు చాలాసార్లు వెళ్ళి ఉంటారు లేండి. మనకి బైబిల్లో చరిత్ర లేదనుకోకండి. మరలా ఇదొక ప్రశ్న. చాలామంది చరిత్రకారులు, ఆ ఫిడా హస్సాన్ అని ఒక దరిద్రుడు ఉన్నాడులేండి, నోతువిచ్ అన్నోడు, కస్టన్ అన్నోడు, కివ్ అన్నోడు, కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏమని మాట్లాడారంటే, ఏహో 12వ ఏట వెళ్ళిపోయాడు, 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఎక్కడున్నాడో తెలీదు, అందుకే ఇండియా వచ్చేసాడు, బౌద్ధుల దగ్గర నేర్చుకున్నాడని కొంతమంది కథలు రాశారు. కానీ నిజానికి ఆయన నజరేతుకు వెళ్ళాడు, నజరేతులోనే ఉన్నాడు, నజరేతు నుంచే బాప్తీసం పొందడానికి వచ్చాడు. అంటే టైం లేదు కాబట్టి చూపించట్లేదు. గతంలో కూడా మీకు చెప్పాను. ఆయన 12వ ఏట దేవాలయం నుంచి తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చి తాను నజరేతుకు వెళ్ళిపోయి అక్కడ లోబడి ఉండెను అనే పదం ఉంటుంది. చూస్తారా? లూకాసు వార్త 2వ అధ్యాయం చివరి మాటల్లో ఉంటాయి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 47, 48, 51 చూడండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి లోబడి ఉండను. లోబడి ఉండనంటే ఊరి మీద ఆవరాగా వెళ్ళిపోయాడని కాదు అక్కడ. ఏమండి? మా అబ్బాయి చాలా లోబడి ఉంటానండి అంటే, ఏడండి ఎవరంటే, లేదండి అటు దేశదిమ్మరు అయిపోయి 5 సంవత్సరాలు అయిందండి బయటికి వెళ్ళిపోయి అంటే అది లోబడి ఉండడమా? ఫ్లైట్స్ ఉన్నాయి అప్పుడు. ఇలా కాకుండా ఏం కాకుండా 2 hours ఎగిరిపోయి ఇండియా వచ్చేయడానికి. రావాలి అంటే సంవత్సరాలు నడక ప్రయాణం, ఆసియా ఖండంలో ప్రయాణం చేసుకొని రావాలి. ఏమండి? అంటే 12 నుంచి 30వ ఏట అంటే ఇంచుమించు ఎంత అనమాట? 17 సంవత్సరాలు. అంతేనా? 18 సంవత్సరాలు. ఏమైపోయాడు 18 సంవత్సరాలు లోబడి ఉండనన్న మాటకి అర్థం ఏంటి? లోబడి ఉన్నాడంటే తల్లిదండ్రులకు విధేయుడుగా ఆయన నజరేతులోనే పెరిగాడు. తాను పెరిగిన నజరేతుకు వచ్చినప్పుడు అనే మాట ఉంటుంది.
లోకసువార్త 4వ అధ్యాయం 16వ వచనం. ఓకే, లోకసువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతు, ఎంత క్లియర్గా ఉందో బైబిల్లో, తాను పెరిగిన నజరేతు. పెరిగాడు పెరిగాడు పెరిగాడు. విశాఖపట్నంలో నేను పెరిగానండి, అంతేనా? నేను పెరిగిన విశాఖపట్నం నేను చెప్తాను. విశాఖపట్నంలో పెరిగానన్నప్పుడు నేను ఎక్కడో లండన్లో ఉన్నాను అనుకోండి, ఇంగ్లాండ్లో ఉంటే ఎలాగా నేను ఎక్కడ పెరిగినట్టు అవుతుంది? కనుక యేసుప్రభు వారు లోబడ్డానికి వెళ్ళిపోయాడు 12వ ఏట. పెరిగిన నజరేతు అన్నాడు. బాప్తీసు పొందడానికి ఎక్కడి నుంచి వచ్చాడు చూడండి. 4వ అధ్యాయం 17 చూడండి. బాప్తీసు పొందడానికి ఆయన నజరేతు నుండి యొర్దాను నదికి బాప్తీసు పొందుటకే వచ్చిన మాట క్లియర్గా ఉంటుంది. మార్కు సువార్త 18వ అధ్యాయం, మొదటి అధ్యాయం క్షమించండి, 9వ వచనం. ఎస్, మొదటి అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము. ఎంత బాగుందండి బైబిల్ చక్కగా. ఏమైపోయిందని పనికిరాని సన్నాసులు అందరూ కూడా యేసుప్రభు లేడు, యేసుప్రభు లేడు, ఏమైపోయాడు ఏమైపోయాడు ఏమైపోయాడు. ఏమైపోతాడు? ఏమండి? యేసు ఇప్పుడు చివరికి పిలాతుకి అర్థమైంది. పిలాతు రాయించాడు యేసుప్రభు మీద పై విలాసం రాయించాడు. ఏమని? అందులో ఏమని రాయించాడు? నజరేయుడైన యూదుల రాజు, నజరేయుడైన యేసు. నజరేయుడు అతను నజరేతులో ఉన్నాడని ఒక రోమా ప్రభుత్వపు అధికారి పిలాతు గవర్నర్గా ఉండి వాడి ధృవీకరించినప్పుడు ఈ పనికిరాని చచ్చు సన్నాసి వచ్చి అంటాడు, ఏంటి రోమా పిలాతు కన్నా గొప్పోడా? రోమా గవర్నర్ కంటే గొప్పోడు ఏంటి? ఈడెవడో చెప్పరాసేవాడు, ఈడెవడో దిక్కు దివానం లేనోడు, వీడు వీడు మంచి చెట్లు కూడా వీడు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా చెప్పుకోలేని కొంతమంది సన్నాసులు ఉన్నారు, దౌర్భాగ్యులైన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చెప్తారు, ఏమని చెప్తారు? నజరేయుడైన యేసు అని పై విలాసం పిలాతు గారు రాయించారంటే అతను నజరేతులో లేకుండా, నజరేయుడు కాకుండా, నజరేతులో ఆయన బ్రతకుండకుండా నజరేయుడు అని పేరు రాస్తారా? చెప్పండి. పిలాతుకి అర్థమైంది, ఏమండి? వీడికి అర్థం కాలేదు. కనుక బైబిల్లో ఎన్ని ఆధారాలు ఉన్నాయి చూసారా? యేసు ప్రభు వారు నజరేతుకి వెళ్ళినట్లుగా ఉంది 12వ ఏట. పెరిగినది నజరేతు అన్నట్లుగా బైబిల్లో ఆధారం ఉంది. బాప్తీసు పొందడానికి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇండియా నుంచి రాలేదు, నజరేతు నుంచి వచ్చినట్లుగా. ఎంత బాగుంది చూడండి. అంటే 18 years ఆఫ్ జీసస్ లైఫ్, 18 ఏళ్ల యేసు ప్రభు యొక్క చరిత్ర నజరేతులోనే గడిచింది. లోబడున్నాడు, అమ్మా నాన్నలకు లోబడున్నాడు. ఏళ్ళలా దేశదెమ్మర్లా తిరగలేదు ఆయన, ఊర్లు పట్టేసి. మీరు నమ్మరండి, నా చిన్నప్పుడు 1982-83 అనుకుంటానండి, ఆ స్వాతి సపరివార పత్రికను ఎప్పటికీ నడుస్తుందిలేండి. వాడు వేమూరు బలరాం దాని ఎడిటర్. అప్పుడు జైశాల్ గారు అప్పుడే సవాలు విసిరారు వాడికి. క్రీస్తు కాశ్మీర్కి వచ్చాడని ఆవిడ ఆ వేదవ్యాస్ అన్నాడు, ఆ మూర్ఖుడు. మరలా IAS, మరలా ఏం చదివి IAS అంటే ఏం చదివావు నువ్వు? అంటే IAS అంటే గొప్ప అందరి దగ్గర. ఏమండి, నేను IAS అని చెప్పుకుంటే ఒక దరిద్రుడా, నువ్వు IAS అయితే నువ్వు చరిత్ర తెలియాలి, మిగతా పుస్తకాలు చదవాలి, బైబిల్ కంపేర్ చేసి చెప్పాలి. ఇవేమీ లేకుండా ఎవడో చెప్పేశాడు, నోతువిచ్చి చెప్పేశాడు, ఫిడాసాని అని చెప్పాడు. ఆడు యేసుప్రభు అంతే కిట్టక కాబట్టి ఆడు ఏం చెప్తాడు? యేసుప్రభు కాశ్మీర్ వచ్చేసాడు, బౌద్ధ సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడట. అవునా? యేసుప్రభు నిజంగా కాశ్మీర్కి వచ్చాడు అనుకుందామండి, ఆ కౌంటర్ కూడా వేసాం. అప్పుడు కాశ్మీర్కి వస్తే కాశ్మీర్ దగ్గర బౌద్ధ సన్యాసుల దగ్గర కానీ ఒకవేళ బౌద్ధ మతానికి సంబంధించిన ధర్మాన్ని నేర్చుకుంటే మాంసం తినమని ఎందుకు చెప్తాడు? బౌద్ధులు ఏం చేస్తారు చెప్పండి? మాంసాలు తింటారు ఏంటాళ్ళు? జీవహింస మహాపాపం అంటారు వాళ్ళు. అవునా? మరి ఆ ధర్మాన్ని ప్రకటించాలి కదా. బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకున్న తర్వాత, బౌద్ధ సన్యాసులు ఉన్నారు కదండి, ఆ బౌద్ధ సన్యాసుల దగ్గర, ఏమండి సన్నాసన్నాను క్షమించండి, వాళ్ళు కావాలని అనడానికి లేదు, కానీ బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకొని ఇండియాలో నేర్చుకొని యెరూషలేం వచ్చేసాడు బాప్తిజం పొందేటప్పటికి. మరి యెరూషలేం దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన బోధనలో ఏమనుంది? మీరు జీవహింస చేయరాదు, మీరు మాంసములు తినరాదు అని బుద్ధుడు చెప్పిన పాఠాలు ఏం చెప్పాడేంటి ఆయన? లేదే.
మరి ఇప్పుడు బౌద్ధుడి దగ్గర, బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకున్నాడని నువ్వు ఎలా కట్టుకథ చెప్పేశావు? మరి మూర్ఖుడా. అంటే ఇవన్నీ అంటే ఏంటంటే అండి, యేసుప్రభు అంటే కెట్టనోడండి. ఆడికి యేసుప్రభు అంటే పడదు. కాబట్టి యేసుప్రభు గురించి తప్పుగా రాస్తారు. ఇప్పుడు మీకు నేనంటే పడలేదు అనుకోండి, ఎవరితో మాట్లాడేటప్పుడు ఏం చేస్తారా, ప్రసన్నబాబు కోసం మాకు తెలుసులండి, మీకేం తెలుసు అని కాకమ్మ గారులు చెప్తారు 100. అలా నమ్మే పనికిరాని జనం కూడా ఉన్నారు. ఏమండి, యేసుప్రభుని గురించి తప్పుడు నమ్ముతానుగా లేదు, నా కోసం చెప్తే నమ్మకపోవడానికి పెద్ద విచిత్రం ఏమీ లేదండి. అంటే కిట్టనప్పుడు మనుషుడు కిట్టనట్టే మాట్లాడతాడు, పడలేనప్పుడు పడలేనట్టే మాట్లాడతాడు. ఇప్పుడు గాంధీ గురించి గొప్పగా మాట్లాడారు అనుకోండి, గాంధీ మీద గౌరవం ఉందనుకోండి, గాంధీ మహాత్ముడి గురించి గొప్పగా రాస్తారు. గాంధీ తాత అంటే పడలేదనుకోండి, అప్పుడు గాంధీ తాత చెడ్డోడు, ఇలాంటోడు, అలాంటోడు అని గాంధీ గురించి రాస్తారు. కనుక రాసే మనిషి గొప్పోడు కాడు, వాడుకున్న పర్సనల్ వ్యక్తిత్వాన్ని బట్టి వాడికి ఎవరి మీద కోపం ఉంటే ఆ కోపానంతా వాడు వ్రాతల్లో చూస్తారు. కనుక రాసిన ప్రతి వ్రాత చారిత్రాత్మకమైనదని నువ్వెవాడు చెప్పాడానికి? ఏమండి, మరి పుస్తకం ఉంది కదండి, ఎవడో రాశాడండి, మొదటి శతాబ్దంలో రాశాడండి, యేసుప్రభు గురించి తప్పుడుగా రాశాడంటే ఆడెవడో అలా రాశాడంటే ఎవడనమాట వాడు? యేసుప్రభు అంటే పడలేని శత్రువాడు. మరి దాన్ని అమల్లోకి తీసుకుంటే లేదండి, చెడ్డోడండి, చాలా పాపాత్ముడండి, దుష్టుడండి బాబు, అతను చాలా దుర్మార్గుడు. ఓకే పో, నువ్వు అన్నట్టుగా అందులో ఆ పుస్తకంలో దుష్టుడు, దుర్మార్గుడు, చెడ్డోడు అన్నీ యేసుప్రభు కోసం ఉన్నాయి. మరి అంత దుష్టుడు, దుర్మార్గుడు, చెడ్డోడు అయితే లక్షల మంది ఎందుకు ఆయన వెంబడించారు చెప్పండి? ఒక దొంగ, దుష్టుడు, దుర్మార్గుడు ఇలాంటి వ్యక్తి అయితే ఫాలోయింగ్ ప్రజలకు ఉంటుందా? ఉండదే. మరి ప్రజలందరూ అతను వెంబడించారంటే ఏంటనమాట? క్యారెక్టర్ కలిగినోడు ఆయన. నువ్వు చెప్తావు నిన్నగాక మొన్న వచ్చి ఏమని, ఆయన మగ్ధలేని మరితో అక్రమ సంబంధం పెట్టేసుకున్నాడండి, ఇప్పుడు ఏమో ఆయన పెళ్ళే కాలేదు, చేసుకుంటే తప్పేంటి? చేసుకుంటాడు, ఆయనకి ఇష్టం లేదు చేసుకోడు. ఏమండి, మన దేశ ప్రధాని కాదండి, రాష్ట్రపతిగా చేశాడు సైంటిస్ట్ ఎవరైనా, అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. పెళ్లి చేసుకోలేదంటే ఎందుకు చేసుకోలేదు? ఆయన ఇల్లు అడిగి ఎందుకు చేసుకోలేదు? ఆయనకు నచ్చలేదు పెళ్లి చేసుకోవటం. పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ రోజు తిరిగిన అమ్మాయిలతోని, ఆ రోజు తిరిగిన కూర్చొని ఫోటోలు తీసుకున్న వాళ్ళతో అందరూ అక్రమ సంబంధం అంటగట్టేస్తావు నువ్వు. నీలాంటి మరి నువ్వు పచ్చకావర్లోడు కాబట్టి ఏ అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతున్న వెంటనే నువ్వు ఎలాగ అనేసుకుంటావు? ఏంటి అక్రమ సంబంధం, ప్రతిదీ అక్రమ సంబంధం. ఎందుకంటే నువ్వు అక్రమమైన వాడివి, నీ బుద్ధి వక్ర బుద్ధి, నీకు ఎప్పుడు బూతు తప్ప నీ మనసుకి ఇంకోటి రాదు. కనుక బూతు నీ మనస్సులో ఉంది. బూతు యేసుప్రభు చరిత్రలో, జీవితంలో లేదది. ఏమండి, చరిత్ర కోసం అంటే ఇదంతా ఏంటంటే వాదనండి. క్రీస్తు తరపు న్యాయవాదన అంటే ఊరకనే మాట్లాడడం కాదు కదా, కౌంటర్లో మాట్లాడతాను నేను ఏదైనా సరే. నువ్వు యేసుప్రభు కోసం నేరాలు వేసేస్తున్నావు అనేసి అంటే, ఆ రోజు అలా రాశాడు అండి ఎవడు అనేసి అంటే, మంచి రాసిన నేను తీసుకొస్తాను. ఇప్పుడు ఎవరిది ఆమోదిస్తాను? మంచిగా రాసిన 100 పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి? పనికిరాని చెత్త పుస్తకం ఒకటి ఉంది. పోనీ మెజారిటీ బట్టి ఆలోచించిన 100 పుస్తకాలు మంచిగా రాసిన 100 నువ్వు అమల్లో తీసుకుంటావా? ఎవడో రాసిన శత్రువుగా తీసుకొని ఒక పుస్తకాన్ని అమల్లో తీసుకుంటావా? కనుక వాదనకు దిగాలి ఎవడైనా సరే, ఒప్పుకోవాలి. యేసుప్రభు చెడ్డడను ఊరకనే గాలిమాట చెప్పేస్తే కుదరదు. క్యారెక్టర్ లేనోడండి అని అంటే కుదరదు. ఆయన ఇండియా వచ్చేసారంటే కుదరదు. మళ్ళీ ఇక్కడ పాదాలు చూపించారండి. అప్పుడు ఆ స్వాతి వేమూరు బలరాం ఆ పత్రికలను ఫోటో వేశారండి పాదాలు. ఆ పాదం ఎంత ఉందో తెలుసండి, రాక్షస పాదాల్లా ఉన్నాయండి. ఆయన రాక్షస పాదాలు లాంటివి యేసుప్రభుకు ఉన్నాయా? మామూలుగా ఏ మనిషి అయినా 6 అడుగులు ఉన్న మనిషికి ఏంటంటే సర్వసాధారణంగా మనకున్న పాదాల సైజే ఉంటుంది. మరలా దేని మీద తెలుసండి, అచ్చు ఇప్పటికీ కూడా కాశ్మీర్లో ఉందట. ఏమండి, రాతి మీద ఉందటండి. రాతి మీద పాదాల? ఏదో నువ్వు రాయి మీద నిలబడి చూద్దాం, పాదాలు వచ్చేస్తుందేమో. అంటే ఎంత ఫూల్ ఎవడైనా యేసు పాదాలు అని చెప్పడానికి ఒరే పిచ్చోడా, యేసుప్రభు పాదాలంటే ఎవడైనా ఉలితో చెక్కాడా? పోనీ ఉలితో చెక్కినట్లేవండి, చెక్కినట్లేవై. అంటే చూసారు, అప్పుడప్పుడు ఏదో విధంగా కొన్ని ఏర్పడుతుంటాయి. ఏర్పడుతున్నప్పుడు ఏమనుకుంటుంటారంటే భౌగోళికంగా, ఇప్పుడు సపోజ్ రాయి ఉందనుకోండి, ఎక్కువగా దొర్లి నాని ప్రవాహ జలాల్లోని ఏట్లోని ఆ రాళ్ళు దొర్లి గుండ్రంగా అయిపోతాయి. బంతి అంటావా దాన్ని? ఎవడని చెక్కాడంటావా? అవి నీరు పారి అది ఏమైందంటే ఆఖరి గుండ్రం అయిపోయింది. అంతేగాని ఎవడ చెక్కలేదు దాన్ని. అప్పుడప్పుడు మేఘాల్లో చూసినప్పుడు యేసుప్రభు ఇలా నేను పిలుస్తున్నట్టు ఉంటుంది. యేసుప్రభు నిజంగా పిలుస్తున్నాడా నిన్ను? నీకు అలా కనిపించింది అంతే, అలా ఫామ్ అయింది అది.
అది అలా ఫామ్ అయింది. అంటే యేసుప్రభు నిన్ను మాత్రమే పిలిచాడు అనమాట. ఇండియా మీదకి వచ్చి రా నాయన, నా ఫోటో చూసావు కదా నువ్వు, రా అని. మనం ఏదో వార్త చూసానులేండి, ఎవరో ఎగురుతున్నట్టే విమానంలోంచి యేసుప్రభు ఫోటో తీసిందట. ఈ పనికిరాని చెత్త మాటలన్నీ, కల్లబుల్లి కబుర్లన్నీ కూడా చెవులో పూ పెట్టుకున్నోడు ఎవడైనా ఉంటే ఆడికి చెప్పాలి. ఏమండి? అంటే ఇలాంటి దద్దమ్మ మాటలు చెప్పి ఏదో పబ్బం గడుపుకునేవాళ్ళు వీళ్ళంతా కూడా. ఇవన్నీ అబద్ధాలు. అబద్ధాలు కాదు, సాక్ష్యాలు కావాలి, నిజాలు కావాలి. దేనికైనా ఎవిడెన్స్, ప్రూఫ్. ఒక కోర్టు దేన్నైనా నమ్మాలి అంటే ప్రూఫ్ ఏది, విట్నెస్ ఏది అని అడుగుతాడు, న్యాయమూర్తి అడుగుతాడు. అలాంటిది యేసుప్రభు కోసం, బైబిల్ కోసం నువ్వు తప్పుగా ఒక మాట మాట్లాడేయడం కాదు. ప్రూఫ్ ఏది? ప్రూఫ్ ఏది? నాకు వస్తే నా దగ్గరికి వచ్చి అడిగాడు అనుకోండి, ముందు ప్రూఫే అడుగుతానండి. ఆడు ప్రూఫ్ చూపించలేడు కదా, చుక్కలు కనబడతాయి ఆడికి. ఆడెక్కడిని తీసుకొస్తాడు ప్రూఫ్స్? కాబట్టి యేసుక్రీస్తు వారు పాదాలను ఏదో రాతి ఏవో పాదం ఆకారంలో రెండు ఉన్నంత మాత్రం యేసుప్రభు వచ్చాడట, అక్కడ నిలబడ్డాడట. ఆ నిలబడ్డం వల్లట అక్కడ రాతి మీద ఆయన ముద్రలు ఏర్పడిపోయాడండి. ఇలాంటి కథలన్నీ కూడా రాసి, అంటే వాడు పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఆ రోజు వాడు చేసిన ఒక చెత్త ప్రసారం అది. కాశ్మీర్ వచ్చేసాడు, అప్పుడు వీళ్ళందరూ గొర్రెలు ఎలాంటి వాళ్ళు, కలకత్తా గొర్రెలు. ఏంటి యేసుప్రభు మా ఇండియా వచ్చాడా, భలే 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 చంకలు కొట్టుకుంటారు. అంతా ఎర్రి సన్నాసులు, మెంటల్ హాస్పిటల్లో ఒకటో రకమైన మెంటల్ ఫెలోస్ వీళ్ళంతా. ఇండియా వచ్చేస్తే రేపొద్దున ఇంకెవడో పిలుస్తాడు, అమెరికా వచ్చేసారంటే అసలు అమెరికా ఎందుకు వెళ్తారు యేసుప్రభు? అప్పటికి అమెరికాయే లేదు, అమెరికా ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు. అమెరికాలో గొప్పగా చెప్పుకున్నాడు యేసుప్రభు అమెరికా గడ్డ మీద కూడా నేరం మోపాడని సరే. చి ఊరుకో, తప్పుడు మాటలు మాట్లాడదు. కొలంబస్ వచ్చినంత వరకు అమెరికా అనేది ఏంటో తెలీదు, అమెరికా మీద ఉంటాడు ఏంటి? కనుక ఇవన్నీ నిజ నిర్ధారణకు నిలబడవు. దేవుని పిల్లలారా, ప్రతిదానికి అందుకే ఏం కావాలి? రుజువులతో. బైబిల్ నిజంగా రాయించినటువంటి రుజువులతో రాయించారండి ప్రతిదాన్ని. వారు కళ్ళతో దేనినైతే చూసారో, చేతితో దేన్నైతే తాకారో, ప్రతి దానికి సాక్ష్యాధారాలతో వాళ్ళు చూసింది, వాళ్ళు విన్నది వాళ్ళు రాశారు. అందుకే బైబిల్ ఈ రోజుకి క్రేజ్ తగ్గలేదు. ఈ రోజుకి బైబిల్ కొన్న గొప్పతనం ఏ పుస్తకానికి ఎందుకు లేదంటే, ఈ మాటలు చెప్తుంటే బైబిల్ కెట్టనోడికి ఎలాగ ఉంటుందంటే మండిపోతుంటుంది ఒళ్ళాడికి. ఏంటి వీళ్ళు పుస్తకం కోసం, వీళ్ళు గ్రంథం కోసం ఎంత గొప్పగా మాట్లాడేసుకున్నారు, మా పుస్తకం కోసం చెప్పుకుందాం అంటే ఏమీ లేవు అంటే ఏమి ఉండవు. మరి డొల్లకి ఏముంటుంది? ఏమి ఉండదు. అదే ఆధారపూర్వకమైన పుస్తకం అయితే అన్నీ ఉంటాయి, ప్రూఫ్స్. కనుక యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టారో తెలీదు, మొత్తానికి పుట్టాడు. ఆయన చనిపోయాడు, పస్కా పండుగ రోజు చచ్చిపోయాడు. మళ్ళీ గుడ్ ఫ్రైడే అంటారు వీళ్ళు, అది కూడా మనకు తెలీదు. ఏమండి? కాకపోతే పస్కా పండుగ అనేది ఏప్రిల్ మాసంలో వీళ్ళు పెట్టడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళకి రెండో నెల పస్కా పండుగ వస్తుంది. యూదుల క్యాలెండర్ని బట్టి ప్రతి రెండో నెల పస్కా పండుగ వస్తుంది. ఇంతగా ఆ రెండో నెల యూదుల క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళకి వచ్చిన రెండో నెల మనకి ఏ నెల తెలుసు అంటే, కంపారిటివ్గా మనకు 4వ నెల. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో దాన్ని బట్టి ఏప్రిల్లో గుడ్ ఫ్రైడే అనేది వాళ్ళు ఏదో అనుకున్నారు. సరే అనుకునేవాడి, ఏదో ఒక రోజు మొత్తాన్ని చనిపోయాడు కదా, డిసెంబర్ 25న ఎప్పుడో పుట్టాడు, చనిపోయాడా, ఓకే, ఏప్రిల్ అప్పుడు ఎప్పుడు చనిపోయాడు ఆయన. పస్కా పండుగ రోజు యూదుల ఆచార ప్రకారంగా ఆ పండుగ ఎప్పుడు వాళ్ళకి ఒక టైంకి వస్తుండదు కాబట్టి ఆ నెలలో ఆయన చచ్చిపోయాడు. అది భారతదేశానికి గ్రిగోరియన్ క్యాలెండర్ని బట్టి అది ఏప్రిల్ మాసం కావచ్చు. ఆయన చరిత్రను ఎవరు కొట్టిపారేయడానికి లేదు, లేడు అని చెప్పడానికి లేదు, తప్పు అని చెప్పడానికి లేదు. కనుక అమ్మ, మీరు అడిగిన ప్రశ్నలో 33.5 అని చెప్పడానికి 33 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా దొరికాయి ఇప్పుడు చెప్పిన వివరాన్ని బట్టి. అలాగే మీరు ఇంకోటి కూడా అడిగారు, మరి 12వ ఏట 30 సంవత్సరాలు ఎక్కడున్నారు అని కూడా మీరు అడిగారు. దానికి కూడా మీకు చెప్పాను, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ బైబిల్లో మనకు దొరికిన ఆధారాలు. కాబట్టి తల్లి, యేసుప్రభు వారు 33 సంవత్సరాలు భూమి మీద అయితే ఉన్నారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోగలం. ఓకే తల్లి, మంచిదమ్మా, వందనాలు. తర్వాత ప్రశ్న. అన్న, నా పేరు మాణిక్యరావు, మా ఊరు పులివెందుల. నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే, పాస్టర్లు ఏమీ లేకుండా వస్తారు, అతి త్వరలో లక్షల డబ్బు ఆస్తులు కూడా పెట్టుకుంటారు. మరి ఆ పాస్టర్స్ దగ్గరికి వచ్చే భక్తులు మట్టుకు పేదవారుగా అవుతూనే ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది? దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడా? చర్చికి వచ్చే భక్తులను ఆశీర్వదించలేదా? పేదవాడిగా ఉన్న భక్తులు పేదవాళ్ళుగా అవుతున్నారు, పేదవాడిగా ఉన్న పాస్టర్లు ధనవంతులు అవుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు సమాధానం చెప్పండి అన్నయ్య ప్లీజ్. నేనేం చెప్పగలను నాన్న, అదంతా మాయా దందా.
భక్తులు దేవుడు పేరుడు చెప్పి చేసే దందా అంటారు, దండుకోవడం. ఏమంటే కాస్ట్లీ బెగ్గింగ్ అంటారు దాన్ని, కాస్ట్లీ బెగ్గింగ్. ఎలా? సిగ్నల్స్ దగ్గర అప్పుడప్పుడు దేవుడు ఫోటోలు ముందు పెట్టుకొని వస్తారు. ఏమండి, దేవుడు ఫోటో పెడతాడు, ఏ దేవుడైనా కావచ్చులేండి, ఫోటో పెడతాడు. అంటే అరే నాన్న నా మొక్కం చూడకరా, ఎవరి మొక్కలు చూడు. నువ్వు సెంటిమెంటల్ ఫెయిల్ అయితే ఏమంటావు? అమ్మో మా దేవుడు అనుకుంటాం, వేస్తాను. అవునా? వాడు క్రైస్తవుడు అయితే క్రైస్తవ ఫోటోని చూసి ఆకర్షింపబడతాడు, ఒకళ్ళ హైందవులు అయితే హైందవుల దేవుళ్ళు బట్టి ఆకర్షింపబడతాడు. నిజంగా వేసిన డబ్బు అంతటి తీసుకెళ్ళి హుండీలో వేస్తాడా? ఏమండి, ఏ దేవుడు ఫోటో పెట్టినా దొంగడు. దేవుణ్ణి మధ్యవర్తిగా పెట్టి వాడు అడుక్కుంటున్నాడు. వాడు అడుక్కుంటున్నాడు. ఎందుకంటే వీడు ముఖం చూస్తే ఆవిడ దేవుడి ముఖం చూడగానే సెంటిమెంట్. భారతీయులంతా ఎలాంటి సెంటిమెంటల్, ఎక్కువ సెంటిమెంట్లు కలిగిన వాళ్ళు. అవునా కదా? భారతీయులకు సెంటిమెంట్లు ఉన్నాయా లేదా? ఉన్నాయండి, సెంటిమెంట్లు ఉన్నాయి. ఈ మధ్యన పాపం అందరూ కూడా ఏవేవో ఆచారాలు ఏవేవో చేస్తుంటారులేండి. అంటే సెంటిమెంట్ అంటే వాళ్ళ మూఢనమ్మకం, ఒక విధంగా మూఢనమ్మకం. అలా ఉంటే ఏదో జరుగుతుంది, ఇలా ఉంటే ఏదో జరుగుతుంది. ఏమండి, ఈరోజు వాస్తు అనేది ఉంది. నిజంగా వాస్తు కోసం అంటే పెద్ద పెద్ద కట్టిన వాటిని కూడా పడగొట్టేసి కూలదోసుకుని ఉన్నాయండి. అది నమ్ముతారు భారతీయులు. సరే, అది వాళ్ళ నమ్మకం. మరి ఇప్పుడు విదేశీయులందరూ కూడా వాళ్ళు ఏ వాస్తులు పాటిస్తున్నారని? ఏసాన్యం దగ్గర గొయ్యి ఉండాలని, ఏమండి, ఏసాన్యం దగ్గర లోతు ఉండాలని. మన వాళ్ళందరూ ఏసాన్యంలో కదండి నూతులు తవ్వుతారు లేదా బోర్లు కొట్టిస్తారు. మరి విదేశాలు చూడండి, ఎక్కడని ఏసాన్యం చూసి బోరు కొడతారు వాళ్ళు. ఎక్కడ చూడండి ఆకాశాన్ని అంటే అందమైన అందమైన అద్దాలతో కూడిన మేడలు, 100-200 అంతస్తులు. అవునా? చైనా అది అసలు దేవుడినే నమ్మదు. మరి చైనా ఎంత బాగా డెవలప్ అయిపోయింది. మరి వాళ్ళు ఏమి పాటించరు ఇవన్నీని. వాళ్ళు ఏమి పాటిస్తారా? ఎవరినైనా పిలిపించి, బాబు ఇక్కడ ఏసాన్యం ఎటువైపు ఉందో చూడు బాబు, అక్కడ ముందు బోరు కొట్టించండి బాబు. ఇక్కడ బోరు కొట్టించిన మనమేమో అప్పుల పాలు అయిపోయి ఉన్నాం. ఏ వాస్తు పాటించకుండా అద్దాల మేడలు కట్టేసి కోట్ల రూపాయలు గడించేసి అగ్రరాజ్యాలుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు నమ్మకం మనలో ఉందా, వాళ్ళలో ఉందా? మూఢనమ్మకం అనేది మనలోనే ఉంది. విదేశీయులకి ఎక్కడుందండి ఇటువంటివన్నీ కూడా? వాస్తు అనేది మనలో ఒక శాస్త్రం, ఒక శాస్త్రం. మరి శాస్త్రానికి కలిగిన భారతదేశంగా పెద్ద దేశంగానే ఉంది. ఏ వాస్తు శాస్త్రాలు లేని విదేశీయులు, యూరోపియన్ దేశాలు కావచ్చు, పాశ్చాత్య దేశాలు కావచ్చు, ఆసియాలోని అమెరికా లాంటి, రష్యా లాంటి దేశాలు కావచ్చు, క్షమించండి చైనా, రష్యా లాంటి దేశాలు కావచ్చు, ఆసియాలో ఉన్నాయి. మరి వీళ్ళెవరు వాస్తును పాటించరే? వాళ్ళు అగ్రరాజ్యాలుగా గొప్పగా ఉన్నారు. నువ్వు అభివృద్ధి అనేది శాస్త్రాన్ని బట్టి వచ్చేది కాదు. నువ్వు ప్రజలతో, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి చేసేది ఏదైనా ఉంటేనే అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటి? ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మంచి చేసేదే ఉండాలి, ప్రజల యొక్క మేలు కోరేదే ఉండాలి. అవునా? మనోళ్ళు మతానికి ఇచ్చినంత విలువ ఏమండి మన దేశంలో మతం అనడానికి, మతం అనగానే స్పందించినంత వేగంగా, కులం అన్నదానికి స్పందించినంత వేగంగా అభివృద్ధి అనేసరికి వాళ్ళు స్పందించరండి. ఎందుకంటే ప్రతి దానిలోనూ కూడా ఏంటి? మతతత్వం, కులతత్వం. అవునా? ప్రతి దానికి మతతత్వం, మతం అనే రంగు. ఎవడైనా పక్కన ఎవడో చెప్పుకుంటా, నువ్వు ఎందుకు ఇక్కడ దేవుడి కోసం చెప్తున్నావు? ఇలా వీళ్ళు కొట్టుకు చచ్చిపోతుంటే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తా చెప్పండి. చివరికి ప్రభుత్వాలు కూడా ఎలా మారిపోయి అంటే, ఓట్లు అడుక్కునేటప్పుడేమో నేనంతా కూడా సామ్యవాదాన్ని అంగీకరిస్తాను, అందరినీ సంక్షేమం కోసం ఆలోచిస్తానని చెప్పిన వాళ్ళు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రంగులే మార్చేసి బట్టలు మార్చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ మాట తీరంతా ఎలాంటి మాట తీరుగా మారిపోయింది తెలుసా అండి? మత సంబంధమైన వ్యక్తులుగా మారిపోయారు. ఇంకే ఇలాంటి వాళ్ళు ఏం అభివృద్ధిని సాధిస్తారండి? ఏం సంక్షేమాన్ని తీసుకొస్తారు చెప్పండి? ముందు మతం అనేదాన్ని, కులం అనేదాన్ని పక్కన పెట్టి ముందు మానవత్వంతో ఆలోచించి, దైవత్వంతో కూడిన మనస్సు కలిగి నిజంగా పేదవాడిని ఎలాగ అభివృద్ధి పరచాలి అనే మనస్సు ఏ ప్రభుత్వానికైనా ఉంటే అప్పుడు ఆ దేశం ఏమంటే మనకంట ఏమంటారు దాన్ని, ప్రజా సంఖ్యలో అత్యధికంగా ఒకప్పుడు ఉన్న చైనా దేశం అగ్రరాజ్యం అయిపోయిందండి. చైనా మనకంటే ఎక్కువ జనాంగం, ఇప్పుడు మనమేలండి. అంటే కోట్ల జనాభా కలిగిన
ఒక చైనా దేశం ప్రపంచ దేశాల అగ్రరాజ్యంగా మారిపోయింది ఈరోజు. అగ్రరాజ్యం, డెవలప్డ్ కంట్రీ. అమెరికాతోని రష్యాతోని నువ్వా నేనా అన్నట్టుంది. పేద దేశం కాదే అది. ఆ పట్టణాలు చూడండి, ఒకటా రెండా? ఎంత పెద్ద దేశం అండి చైనా. చాలా పెద్ద దేశం, భారతదేశం కన్నా పెద్దది చైనా. అంటే విశాలంతో, భూభాగ వైశాల్యంలో. మరి అంత పెద్ద చైనా అభివృద్ధిని ఎలా సాధించగలిగింది? వాళ్ళ రోడ్లు ఏంటి, వాళ్ళ బిల్డింగ్స్ ఏంటి మనకి ఎక్కడిది కనబడితే తెలుసండి? అగో బెంగళూరులోను, హైదరాబాదులోను, ముంబైలోను, చెన్నైలో, అది కొనుక్కోను ప్రాంతాల్లో ఈ ఎత్తైన బిల్డింగ్లు మనకు కనబడేవి. మన విశాఖపట్నంలో ఒకప్పుడు ఎల్ఐసి బిల్డింగ్ గొప్పదండి, అంత ఎత్తైన బిల్డింగ్ ఉండేది కాదు. ఏదో నిన్నగాక మొన్న అది కట్టారు. ఏంటది? ఆక్సిజన్ టవర్సా? ఏమండి, ఏదో గొప్ప చెప్పుకోవడం మా విశాఖపట్నంలో ఎత్తైన బిల్డింగ్ ఉందంటే ఆక్సిజన్ టవర్స్ ఉందండి. ఈ ఆక్సిజన్ టవర్ కానీ అక్కడికి తీసుకెళ్తే చైనా దగ్గర ఆక్సిజన్ పోయి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేది మనకి. ఎందుకంటే అసలు ఆ దేశం కాలు గోటికి సరిపోతాయా ఇక్కడున్న ఈ కట్టడాలు? ఎందుకు సరిపోతాయండి? మరి వారిలా మనం ఎందుకు కాలేకపోతున్నాం? వాళ్ళ దేశంలో దొరికేవేంటి, మన దేశంలో దొరకలేనివేంటి చెప్పండి? భారతదేశంలో నీరు లేదా? భారతదేశంలో చమురు లేదా? భారతదేశంలో బంగారం లేదా? భారతదేశంలో ఐరన్ లేదా? భారతదేశంలో సస్యశ్యామలమైన భూభాగం లేదా? తిండి దొరకట్లేదా? అన్నీ ఉన్నాయే. మంచి నీరు, సాగు, మంచి పంట, వనరులు, అన్ని వనరులు. ఈరోజు భారతదేశం చాలా రత్నగర్భని పేరు ఉండేది కదా. మరి ఎందుకు ఈరోజు ఇలాగా మారిపోయిందంటే గర్భదరిద్రుల వల్ల. రత్నగర్భ కాస్త ఎందుకు అలా గర్భం, ఏమండి, రత్నం లేని గర్భగా ఎందుకు మారిందంటే ఉన్న రత్నాలన్నీ అమ్మేసుకుంటున్నారు. ఇక్కడ దొరికేవన్నీ ఎక్స్పోర్ట్ 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 అమ్మేసుకోండి. ఎవరు అమ్మేసుకున్నారు ఇంత అంతనా? బడా బడా రాజకీయ నాయకులు అధికారంలోకి ఎందుకు వస్తారు అనుకున్నారు? అమ్మేసుకోవడం, కోట్ల రూపాయల డీల్. ఒక సంవత్సరం అయితే చాలండి, కోటీశ్వరుడు అయిపోతాడు, వేల కోట్లకు అధిపతి. మరి వేల కోట్లు ఎవరివి? పేదవాడైన భారతీయుడివి, ప్రతి ఒక్కడివి. అందులో నువ్వు ఉన్నావు, నేనున్నాను, అందరివి. ఒక కూలి పని చేసుకునే కూలివాడు, ఒక రిక్షా లాక్కునేవాడు, ఒక ఆటో తోలుకునేవాడు, వీళ్ళంతా కూడా సగటు మనుష్యులు, పేదరికానికి దిగువనున్న వాళ్ళు వీళ్ళంతా. ఏమండి, మరి ఆ పేదవాళ్ళకి ఏం దక్కుతుంది? ఏం చేయగలుగుతుంది న్యాయం? పేదవాళ్ళకి ఏం చేయగలుగుతుంది చెప్పండి? అంతా దోపిడీయే కదండి. అంతా అన్నిటిలోనూ దోపిడీ 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 దోపిడీ. ఇంకెలా దోచుకుంటూ పోతుంటే, వాళ్ళ సొంత ఖాతాల్లో వేసుకుంటూ పోతుంటే, వాళ్ళ పిల్లల పేర్ల, వాళ్ళ మనవాళ్ళ పేర్ల, వాళ్ళ మును మనవాళ్ళ పేర్ల, ఏమండి, లక్షలు లక్షల కోట్లు, వేల కోట్లు విదేశాల్లో దాచేసుకుంటున్నారండి. ఇంకా సంబంధం లేదని, వ్యాపారాలు అయితే ఇంకా భారతదేశంలో వ్యాపారం లేదండి, సరిపోదు. ఇక్కడ అంతా బ్లాక్ మనీ, ఎక్కడ పెట్టాలో తెలియట్లేదని సింగపూరు, మలేషియా, అవునండి, యూరోప్, ఇక్కడ వ్యాపారాలు. ఎవరు? నాయకులు, మనం గెలిపించిన వాళ్ళు. అంటే మనకి పెట్టాల్సిందంతా కూడా దోపిడీ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈ దోపిడీ దొంగలు బయట ఉన్నారంటే బాగున్ను. ఎక్కడికి వచ్చేసారు? బైబిల్లోనికి వచ్చి సంఘాలు పెట్టి, ఇతని బాధ అంతా అదే కదా. పాస్టర్గా వచ్చాడండి, సంఘాన్ని పెట్టాడండి, సంఘంలోని సేవకులేమో పేదాళ్ళుగానే ఉన్నారండి, కానీ కాపర మాత్రం కోటీశ్వరుడు అయిపోయాడండి, అన్నీ సంపాదించేస్తున్నాడండి, అన్నీ కట్టేస్తున్నాడండి, అన్నీ కొనేస్తున్నాడండి అనేసి అంటే, అవును, నమ్మేవాడు ఉన్నంత కాలం, నమ్మి మోసపోయేవాడు ఉన్నంత కాలం, ఆడు నమ్మించేవాడు ఉంటూనే ఉంటాడు, బ్రతుకుతూనే ఉంటాడు. ఆడు దందా అది. కనుక నాయకుడు నువ్వు ఎప్పుడు అనుకోవాలి? సహాయం చేసేటప్పుడు, పంచేటప్పుడు, ఇచ్చేటప్పుడు. ఎవరు, ఏ సంఘం ఇవ్వగలుగుతుంది? ఏ సంఘం పంచగలుగుతుంది? ఏమంటే ఏ సంఘం త్యాగం చేయగలుగుతుంది చెప్పండి? సంఘము అనగానే అంతా కూడబెట్టడం కూడబెట్టడం కూడబెట్టడం, కూడబెట్టిన తర్వాత డబ్బుల కోసం కొట్టుకోవడం. సంఘాలను గొడవలేంటి? వచ్చిన అమౌంట్ అంతా ఏమైపోతుంది? దోపిడీ. దేవుని పిల్లలారా, కనుక నిజంగా సేవకుడైన వాడు ఎలా ఉండాలి అని బైబిల్లో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఏంటి? పంచు. నువ్వు తిను, పర్లేదు, నువ్వు నూరుస్తున్నావు కదా కళ్ళాన్ని, నువ్వు తిను. నువ్వెంత తిన్నావు అనుకో, వాడికి ఎంత పెట్టు. లేనివాడికి చేయి చాపు, పేదవాడికి ఇవ్వు. చెయ్యకపోతే ఎలా?
ఏమండి? నీ చేతనైనందుకు సహాయం చెయ్యాలి కదా. నిన్న ఒక సేవకుడు చచ్చిపోయాడు, ఏమండి? పోస్ట్ మార్టం దగ్గర ఉండిపోయింది బాడీ, తీసుకెళ్ళాలి, సమాధి కార్యక్రమాలు చెయ్యాలి, అనాథగా మారిపోయాడు. ఫోన్ వచ్చింది, నాకు చేతనైనంత మట్టుకు నేను పంపాను. వెంటనే ఎవరిని సంప్రదించి కాదు, సేవకుడు. ఇలా ఎంతోమంది, మీకు తెలియదండి, అంటే నేను చెప్పటం గొప్ప, నేను చెప్పటం లేదు కానీ ఎంతోమంది నాకు ఫోన్ చేసి, అన్న నాకు ఈ సహాయం కావాలని, కొంచెం నాకు డబ్బులు వేస్తారా? అలాగే మీరు ఎవరడక్కడ, నా దగ్గర ఏమి నిధులు లేవు, ఏదో కోట్ వేసుకొని ఉన్నాను కాబట్టి, అన్నయ్య దగ్గర జైశాల డైరెక్టర్ పిడి సుందరరావు గారు కొడుకు కాబట్టి ఈయన దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి అనుకుంటారేమో. లేవర్రా, లేవు. చెక్ చేసుకోండి నా బ్యాంక్ అకౌంట్లు కావలిస్తే. ఎక్కడ దొంగచాటుగా దాయలేదు. ఎప్పటికీ నా పిల్లల పేరు మీద ఏది నా సొంతమైన డబ్బులతో నా కొడుకు కానీ నా కూతురికి కానీ ఒక గజం స్థలం కూడా నేను కొనలేదండి. నమ్ముతారా? అవును, యథార్థంగా మాట్లాడడమే. కానీ ఇబ్బందులు ఉన్నాడు. ఎలా? ఒక సేవకుడికి నేను సాయం చెయ్యాలి, నాకు అవసరతలు ఉన్నాయి, నాకు లేములు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, కానీ నేను చేయగలిగిన సాయం, అయ్యో చనిపోయాడు కదా, అతని కార్యక్రమాలకి ఇది కావాలి. ఎవరిని అడిగి ఇవ్వడం కాదు, ముందు చేతనైనంత మటుకు నేను చేయటమే. నా దగ్గర ఉందనుకోండి నేను చేస్తాను, లేదన్నప్పుడు లేదు నాన్న. చాలామంది నా దగ్గర తీసుకొని ఎగ్గొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం అడుగుతామండి? అవసరమైనప్పుడు మాత్రం ఎలాగ అడుగుతారంటే ఎంతో వినయంగా విధేయతతో, రేపే ఇచ్చేస్తాం, వచ్చే నెలే ఇచ్చేస్తాం అన్నట్టు చెప్తారు. ఆ తర్వాత మనం పిలిచిన వాడు మన పట్ల చూడరు. ఏమండి? దేవుని పిల్లలారా, అంటే ఒక దోచుకునే సేవకుడికి, ఒక పంచేవాడికి, బైబిల్ ప్రకారంగా ఉన్నవాడికి మనస్సాక్షి ఉండాలి. నేను బైబిల్ ప్రకారంగా సేవకుడిని అని ఎవడం చెప్పుకుంటే మనస్సాక్షి కావాలి. మరి ఈ రోజున సేవకులందరూ ఏంటి? మనస్సాక్షి ఉందా? ఏం మనస్సాక్షి ఉంది? ఏం మనస్సాక్షి ఉంది చెప్పండి? సరే పోనీ తీసుకోండి, కానుకల రూపంలో నీకు వస్తున్నాయి, పోనీ నీకు చేస్తున్నారు, తీసుకో, తప్పులేదు. కానీ ఎదుటివాడికి అవసరమైనప్పుడు కూడాను చెయ్యి చాపాలి కదా, పంచాలి కదా. మొదటి శతాబ్దం క్రైస్తవ్యం ఏం చెప్పింది, ఏమి నేర్పించింది క్రైస్తవ్యానికి? చార స్థిరాస్తులు అమ్మి కదా దేవుని కోసం పెట్టిన వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు మనం క్రైస్తవులుగా అదే బాటలో నడవాలి అని అనుకొని కాంక్షిస్తున్న క్రైస్తవులుగా మనం నడవద్దా? మనం చెప్పొద్దా? మనం చెయ్యొద్దా? నువ్వు సహాయం చెయ్యొద్వా? దేవుని పిల్లలారా, ఈరోజు అంటే సేవకులైన వాళ్ళు ఎలా మారిపోయారని అంటే ప్రతి రూపాయి 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 జాగ్రత్తగా దాచి ఎక్కడా ఖర్చు పెట్టకుండా తమ స్వలాభం కోసం, నిజమండి, లాభాల కోసం. కొంతమంది మరలా చెప్తున్నాను, మన ముసుగులో చాలామంది ఉన్నారు. ఏమనంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నేను పలానా అండి, కనుక కొంతమందిని గ్యాదర్ చేయటం, మరి ఇక్కడ నేను చర్చి కట్టించాలి అనుకుంటున్నానండి, లేదంటే స్థలం కొనాలి అనుకుంటున్నాను, డబ్బులు ఇస్తారా? మన బ్రాండ్ చూసి, మన ముఖం చూసి చాలామంది మీలాంటి త్యాగశీలు అయిన వారు ఇస్తున్నారు. తీరా ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? ఇంటికి దేని మీద పెట్టుబడి పెడుతున్నారు? వాళ్ళు ఏమైనా స్థలాన్ని యూనివర్సిటీకి రాశారా? అంటే ఇప్పుడు ట్రస్ట్కి రాశారా? అది ఎప్పటికీ ఎవ్వరు అమ్ముకోవడానికి వీలు లేనట్లుగా ఉన్న దేవునికి అంకితంగా ఉండాలి అన్న ట్రస్ట్ మనం పెట్టుకొని, రాసుకొని, సంతకాలు పెట్టి, రిజిస్టర్ చేసి, ఆ స్థలాన్ని భవిష్యత్తులో ఎవరు ఎప్పుడు తాత ముత్తాతలు, ఏమండి, కాలం మొదలుకొని భవిష్యత్తులో పిల్లల 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 వరకు ఎన్ని తరాలు వచ్చినా సరే ఎవరికి దాని మీద అమ్ముకునే హక్కు లేదు. అది దేవునికే ఉపయోగపడాలి, అది దేవునికే అంకితం కావాలి అన్న దృక్పథంతో మేము అంతా ఆలోచించి చేసాం దాన్ని. కానీ ఈరోజు మన పేరు చూపించి, మన బొమ్మ చూపించి, మనకి అతను నా ఫోటో, ఒక పక్క డాడీ ఫోటో, ఏమండి, ఓ పక్క జాన్సన్ గారి ఫోటో, ఇలా ఫోటో వేసి మధ్యలో ఇతను ఫోటో వేసుకొని పరిచయమే ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని తీరా వెళ్ళి వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లక్షలు, వేలు మొదలుకొని లక్షల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. తీరా ఏమండి మరి స్థల నిర్మాణం కోసం ఏమైందండి అంటే, నేను స్థలం తీసుకున్నానండి, వాళ్ళ దగ్గర అద్దెకి తీసుకున్నానండి, దాని మీద మరి పెట్టుబడి పెట్టానండి, ఈరోజు వాళ్ళ స్థలం నాదని బయటకు పొమ్మన్నారండి. మరి ఎందుకు పెట్టావురా? ఎందుకు పెట్టావు దాని మీద? నీది కానప్పుడు, కనీసం నీది కూడా కాదు, అది నీ స్థలం కాదు, నీ సొంతం కాదు, అసలు నిన్ను కూడా మేము నమ్మలేము, నీ పేరు మీద ఉంటే మాత్రం ఎలా? చాలామంది అండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పేరు చెప్పి వాళ్ళ పేర్ల మీద స్థలాలు ఉంటే దాని మీద పిల్లలందరినీ అడిగి కట్టేసుకున్న తర్వాత మీరు బయటకు పోండి అన్నారు, నిర్మోహమాటంగా మీరు బయటకు వెళ్ళిపోండి అని. సంఘాన్ని అర్ధాంతరంగా తగిలేశారు బయటికి. ఇది నా స్థలము, నా ఇల్లు, మీరెవ్వరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వ్యతిరేకం. ఏం చేస్తారు ఇంక పిల్లలు?
వాళ్ళు గోలండి. ఏమంటే అన్నయ్య మీ అందరి మొహం చూసి దేవుడి కోసం నిలబడతాడు అనుకోని మేము డబ్బులు ఇచ్చాం, ఈరోజు బోర్డు తిరిగేస్తాడు, ఎక్కడికో పోయాడు, ఏదో బోధలోనికి వెళ్ళిపోయాడు, ఏదో సంఘంతో వెళ్ళిపోయాడు, మమ్మల్ని బయటికి పొమ్మంటున్నాడు. అప్పుడు మేమేమంటాం? నువ్వెందుకు ఇచ్చావు? అందుకే ఎవరైనా దేవునికి యథార్థంగా తమ కష్టాన్ని ఇవ్వాలి అనుకుంటే అది దేవునికి అంకితమని రాయాలి. అలా చేసిన వాళ్ళు నెంబర్ 1 నాకన్నా పెద్దవాడైన అన్నయ్య కదండి, రాజేంద్ర. గ్రేట్ మ్యాన్, డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్ర బాబు. రాజుల్లో కట్టాడు కదా బిల్డింగ్. మొట్టమొదటిసారిగా దేవునికి అంకితం కావాలి అని తన స్థలాన్ని వ్రాయటంతో పాటు ఆ స్థలం మీద 3 అంతస్తుల భవనాన్ని నిర్మించి, అది కోట్ల రూపాయలండి ఈరోజు. అది నిజంగా ట్రస్ట్కి రాసి, అది ఈ రోజుకి తనకు కానీ తన పిల్లలకు కానీ సంబంధం లేకుండా తానుంటే నీళ్ళు చిన్న ఇల్లు అండి, కానీ దేవుడి కోసం కట్టించింది పెద్దదండి. త్యాగం అంటే అది. నువ్వు దేవుడి కోసం గొప్పగా త్యాగం చేసి పెట్టు. ఈరోజు మనం అంత పెద్ద ఆడిటోరియం కట్టామండి, ఎవరి పేరు మీద ఉంది? మా ఎవరి పేరు మీద లేదు, అది దేవుడికి రాసేసాం. అది సంతకాలు పెట్టేశారు ఎప్పుడో. అది దేవునికే చెందాలి. అది ఎవ్వరు, నా కొడుకు కానీ నా కొడుకు కానీ నా మనవడు కానీ ఎవ్వరు దాన్ని ముట్టుకోవడానికి హక్కు లేదు. ఎందుకంటే లోకంలో చాలా మటుకు అలాగే జరుగుతున్నాయి. దేవుడి పేరు చెప్పడం, స్థలాలు సంపాదించుకోవడం, తమ అవసరాల కోసం అమ్మేసుకోవడం, వాడేసుకోవడం. వాళ్ళ సేవకులంటే కాదు. ఒక నిర్ణయంతో, ఒక ప్రణాళికతో, భవిష్యత్ ఆలోచనతో ముందుకు వెళ్ళేవాడు సేవకుడు అంటే. నిజంగా జైశాల్ గారికి వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చింది అలాగా? చాలామంది ద్రోహులైన వాళ్ళు ఈ స్థలం నాదని బయటికి గెంటేయటం వలన. అందుకే ఎవ్వరు అది దేవుడికి పూర్తిగా వ్రాసినంత వరకు, అది ట్రస్ట్కి రాసినంత వరకు ఎవ్వరికి ₹1 కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఈరోజు నమ్మకంగానే కనబడతాను నీకు. తేడా వచ్చిందో ఇది నా స్థలం, నువ్వు బయటకు పో అంటాడు. మనిషి మాయ, నమ్మొద్దు. అసలు మనిషి అన్నవాడినే నమ్మొద్దు. ఒక జంతువు నమ్మినా పర్లేదు, మాయ మోసం చేయదు అది. కానీ మనిషి ఎప్పుడు మాయ చేశాడు, క్రిమినల్. కనుక దేవుని కోసం ఈ కష్టం, దేవుని కోసం ఈ త్యాగం ఉండాలి అంటారా? నిజంగా దేవుడి పని ఎక్కడ జరుగుతుందో, జరుగుతున్న పనిలో పెట్టండి పెట్టుబడి. ఊరకనే స్థలాల పేరట, గృహాల పేరట, భవనాల పేరట వాడికి అమూల్యంగా పెట్టేశారనుకోండి, ఆ తర్వాత వాళ్ళు దాన్ని కైవసం చేసుకుంటారు. తమ బ్రతుకు తెరువు కోసం, తమ లబ్ధి కోసం, తమ లాభాల కోసం మన పేరు చెప్పుకొని ఇల్లు సంపాదించుకున్నారు, మన పేరు చెప్పుకొని స్థలాలు కట్టుకున్నారు, మన పేరు చెప్పుకొని భవనాలు నిర్మించుకున్న వాళ్ళు ఈరోజు ఎంతమంది లేరనుకున్నారు? చాలామంది ఉన్నారండి. సరే, నువ్వు ఉండడానికి ఇల్లు కావాలంటే కట్టుకో, అడుగు, పర్లేదు. ఏమండి ఇది నేను కట్టుకోవడానికి ఇల్లు, ఓకే రాసుకో. ఏమండి ఈరోజు మనం ట్రస్ట్కి రాయమంటుంది కూడా ఏమంటున్నావు? నీ స్థలం అంతా రాసిచ్చేమని లేదండి. ఒకళ్ళ స్థలంలో ఒక 2 అంతస్తులు భవనం కట్టుకుని ఆయన అందులో ఒక ఫ్లోర్ దేవుడి కోసం ఒక హాల్ ఉంది కదా, అది రాసిచ్చేయి. నీ స్థలం నీ పేరు మీద ఉంచుకో. దేవుని కోసం ఇచ్చావా? అది దేవుని కోసమే ఉండు. ఎందుకంటే దేవునితో నువ్వు ఒడంబడిక చేసుకున్న తర్వాత, దేవుడికి మాట ఇచ్చిన తర్వాత నువ్వు వెనదరగడానికి లేదు. మాట తప్పావా, అది నీ దగ్గర నుంచి ఎలా రాబట్టుకోలో దేవుడికి తెలుసు. చెప్పేశాడు ఆయన. నువ్వు ఒడంబడిక చేసావా దేవుడికి అని, దేవుడికి ఇచ్చేయి. దేవుడి దగ్గర ప్రమాణం చేసావా, ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండు. అప్రమాణం చేసావా, యెహోవాకు చాలా కోపం అండి. అందుకే దేవుడు పేరు చెప్పి ఎప్పుడు కూడా ప్రమాణాలు చేయకండి. నువ్వు యథార్థవంతుడు అయితే, దానికి మాట కట్టుబడిన వాడు అయితే ప్రమాణం చేయి. ప్రమాణం చేసిన తర్వాత ప్రాణం పోయినా సరే దానికి కట్టుబడి ఉండాలి. మరి దేవుడి కోసం నిలబడేవాళ్ళు, దేవుడి కోసం ఇచ్చేవాళ్ళు, దేవుడి కోసం త్యాగం చేసేవాళ్ళు, మరి మీరు ఎంతమంది త్యాగాలతో ఇస్తున్నారే, ఇస్తున్నప్పుడు ఏం చేయాలి? దేవుని కోసం ఉండాలి. ఈరోజు చాలామంది దేవుడి పేరు చెప్పుకొని స్థలాలు కొంటున్న వాళ్ళందరూ నిజంగా ఎవరి పేర్ల మీద ఉంటే వీళ్ళు అడగరు కదండి. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. పెద్ద సేవకుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి మేము ఎంత డబ్బు ఇచ్చాం కదండి, లక్షల కోట్లు ఇచ్చాం కదండి, ఏమండి మీరు ఎవరి పేరు మీద పెట్టారండి అని అంటే అడగని చూడండి. వాళ్ళు ఏదో వాళ్ళ పేరు, సొంత ఒక సొసైటీ ఫామ్ చేసుకుంటాడు, ఆ సొసైటీలో వాడి కుటుంబం ఉంటుంది, ఏమండి వాడి భార్య, వాడి పిల్లలు, వాడికి సంబంధించిన వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు వేసినా వాడికే చెందుతుంది, వాడి కుటుంబానికే చెందుతుంది. ఇలాంటి స్వార్థపరులండి దేవుని పిల్లలారా. అలాంటి స్వార్థపరులుగా మనం ఉండొద్దండి. ఎందుకంటే మనం బైబిల్ నేర్చుకుంటున్న వాళ్ళం. అని లోకంలో ఏం పట్టుకుపోతాం, ఏం దాచేసుకుంటాం, ఏం మిగిలి చేసుకుంటామని చెప్పండి.
ఇక్కడ ఏది సాధించినది దేవుని కోసమే పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే మన సంపాదన అంతా అక్కడ, మహాలోకం. పరలోకంలో కదా మనం సంపాదించుకునేది, అక్కడ కదా మనం దాచుకునేది. భూములైనా ఇళ్ళైనా ఏదైనా మనకెప్పుడు స్థిరంగా ఉండేది పరలోకం. దానికోసం మన భవిష్యత్తు ఆలోచనతో మనం పెట్టుబడి పెడుతున్నాం. దేవుని కోసం ఏ రూపాయినా ఖర్చు పెట్టడం అలాగే అనుకుంటారండి. అది రూపాయైనా, వేలైనా, లక్షైనా, లక్షల రూపాయలైనా, నా కష్టార్జితాన్ని నేను ఖర్చు పెట్టేటప్పుడు నేను అదే అనుకుంటాను, అమ్మయ్య నేను దేవుడి కోసం ఈ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాను, వెరీ గుడ్, పరలోకంలో నాకు చాలా ఆస్తి ఉంది, నేను దాచుకుంటున్నాను, నేను కూడబెట్టుకుంటున్నాను. నమ్మకం. ఎందుకంటే అక్కడ చిమ్మిట తుప్పు తినేదు. ఇక్కడ అందరూ దొంగలే, కన్నం వేసేవాళ్ళు. దేవుడి పేరు చెప్పుకొని, పాస్టర్ని చెప్పుకొని కన్నం వేసేసేవాళ్ళు. మరి వీళ్ళు కాదా దొంగలు? ఇప్పుడు ఈయన బాధ అంతా ఏంటి? ప్రార్థన చేస్తానని చెప్పి, నీ అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తానని చెప్పి ఇతను అభివృద్ధి పొందుతున్నాడు, కానీ ప్రార్థన చేసిన వల్ల కింద వాడికి ఎందుకు అభివృద్ధి రావట్లేదు? అంటే కేవలం జనం వలన వీళ్ళు కోరుకుంటుంది ఏంటి తెలుసా? సంపాదన అండి, సంపాదన. జనాన్ని కూడగట్టుకోవడం వల్ల వాళ్ళ దగ్గర బలవంతంగా వీళ్ళు డబ్బులు ఎలా, మామూలుగా కాదు, భయపెట్టి తీసుకోవడం. మరలా నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వవా, దేవుడికి ఇవ్వాల్సిన దశంభాగాలు నువ్వు ఇవ్వవా? ఈ మధ్య చూడండి అంత ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. మరి హైందవులు చాలామంది క్రైస్తవులు మాట్లాడుతున్న విధానాలను చూసి ట్రోలింగ్. ఎందుకు ట్రోలింగ్? నువ్వు ఇవ్వవా, డబ్బులు ఇవ్వవా, ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి. ఏమంటే నిజంగా మన ప్రసంగాలు ఎప్పుడైనా డబ్బుల కోసం ప్రసంగాలు ఎన్ని ఉంటాయి మీరు ఆలోచించండి. మన సంఘాల్లో కానీ, మన పబ్లిక్ మీటింగ్స్లో కానీ. ఏమండి మా మాటల్లో వినండి, ఈ దేని గురించి ఎక్కువగా మాట్లాడతాం? పరలోకం, మహాలోకం, సంపాదన. అక్కడ, ఇక్కడ కాదు. ఇక్కడ మీరు ఇచ్చేయండి, కానుకలు ఇచ్చేయండి, ఎప్పుడో ఒక సందర్భంలో చెప్పు అంటే అర్థం ఉంది. కానీ మిగతా వాళ్ళు రోజు ఆదివారం వచ్చిందంటే అదే సందర్భం. ఏమని? ఇవ్వండి ఇవ్వండి. ఇవ్వడానికి పలు రకాలైన మార్గాలు, స్కీములు. ఏమంటే స్కీములు కూడా మరలా ఇందులో. మీరు మా సంఘంలో చేరాలంటే ఈ స్కీమ్లో చేరండి. ఈ స్కీమ్లో చేరడం వల్ల ఏంటి? మీకు కానుక ఇవ్వటం వల్ల మీలో ఎవరైనా చచ్చిపోతే సమాధి పెట్టి ఫ్రీగా ఇంటికి వస్తుంది. సమాధి కార్యక్రమం సంఘమే చూసుకుంటుంది. పుట్టినరోజా కేక్ ఇస్తాం మీకు. ఏమండి పెళ్ళ హాల్ మేము బుక్ చేస్తాం. అంటే ఇదేం వ్యాపారమా? కాదు కదా. నువ్వు భక్తున్నోడివి, దేవుడి దగ్గరికి వచ్చిన వాడివి, నువ్వు వచ్చిన వాడిని ఆధ్యాత్మికంగా పెంచాలి. కానీ ఎంతసేపు వాడి జోబి కొల్లగొట్టేద్దాం అని అనుకుంటే ఎలా? ఏమండి వాళ్ళ జోబి కొల్లగొట్టేద్దాం అనుకుంటే ఎలాగంటే, ఈరోజు అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది దొంగలైన పాస్టర్లు కనబడుతున్నారండి. దొంగలు అందరూ దొంగలు కనబడుతుంటారు. ఎక్కడో కొద్దిమంది యథార్థవంతులు, నీతిమంతులైన సేవకులు లేకపోలేదు. నిజంగా దేవుని కోసం నమ్మకంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది, బహు కొద్ది మంది. మరి మిగతా వాళ్ళందరూ ఏంటి? మొన్న ఎవరో పాస్టర్ అమ్మండి వాక్యం షార్ట్స్ పెడుతున్నారు కదండి, అది నాకు లింక్ పెట్టారు ఎవరో. ఏటా లింక్ అని క్లిక్ చేశాను. ఆవిడ చెప్తుందండి వాక్యం. ఏం చెప్తుందో తెలుసా? ప్రభువా, నాకు మంచి సేవకుడు కావాలి, నాకు మంచి సేవకుడు కావాలి అల్లుడుగా అని అనుకుంటే దేవుడు అల్లుడిని తీసుకొచ్చాడట ఇంటికి. తర్వాత అల్లుడాళ్ళు అడిగారట, అమ్మ మరి మీ అల్లుడికి ఒక చైన్ పెట్టవా అని అడిగితే అప్పుడు దేవుడికి ప్రార్థన చేసిందట. దేవా, అల్లుడు చైన్ అడుగుతున్నాడు, ఏంటి అంటే ఒక 2 గంటల్లో రోడ్డు మీద చైన్ దొరికిందటండి. అంటే దేవుడే చేసి పెట్టాడా, ఎవరిదైనా పోగొట్టుకున్నారా? ఏ అభాగ్యులు పోగొట్టుకున్నారో చైను? ఏమండి ఎవరి కోసం చేయించుకున్నారు, ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తెగిపోయిందో జారిపోయిందో. ఏమండి మొత్తానికి రోడ్డు మీద ఇది నిజమా ఇంతకే కట్టు కాదు, ఏమో అది మనకు తెలియదు. అంటే ఎంతసేపు జనాలను నమ్మించడానికి ఏదో ఒక కట్టుగా చెప్పేయాలి. ఏమండి ఏదో ఒక కట్టుగా చెప్పాలి. అంటే కనీసం ఇంగితం కూడా లేకుండా, కనీసం జ్ఞానయుక్తంగా కూడా లేకుండా ప్రతి వాళ్ళు కూడా హేళన చేసే విధంగా దేవుడట చైన్ వేస్తాడట రోడ్డు మీద, అమ్మ తీసుకో అని. మరి మిగతా వాళ్ళు ప్రార్థన చేస్తే ఏది మీరు ప్రార్థన చేయండి చైన్లు వస్తాయేమో. అంటే ఇలాంటి వాళ్ళు కూడా సేవకులుగా మారిపోయారు. ఇలాంటి వాళ్ళు కూడా సంఘాల్లో మైకులు పట్టుకుని వాక్యాలు చెప్తున్నారంటే ఇది దోపిడితనం కాకపోతే ఇంకేటి చెప్పండి. అంటే పిల్లల్లాంటి వాళ్ళు కూడా వాక్యం అండి ఈరోజు.
వాళ్ళకి వాక్యంలో అనుభవం లేదు, ఏమీ లేదు, పెద్ద వయసు కూడా కాదు. కుక్కట అంటే వాళ్ళ సాక్ష్యాలు చూడండి, వాళ్ళ వాక్యంలో చెప్పేది. కుక్కట ఫిట్స్ వచ్చుకొని పడిపోయిందట. అప్పటి వరకు దేవుడు నమ్మలేదట. ఇంట్లో ప్రార్థన చేసిందట, నువ్వు నిజంగా దేవుడు అయితే నా కుక్క బ్రతికి రావాలి అంటే. కుక్క కోసం దేవుడు ప్రార్థన చేస్తే ఇలా ప్రార్థన ముగించలేదట, ఇంకా కుక్క వచ్చి కాలు నాకుతుందట. ఏమండి ఏంటిది అంటే? కుక్కను బ్రతికిస్తే దేవుడు ఉన్నట్ట అంటే? ప్రతి చిన్నదానికి దేవుణ్ణి, ప్రతిదానికి దేవుణ్ణి ఎలా చేసుకున్నారంటే, ఆయన ఒక వ్యాపారపు మూట, ఆయన ఒక వ్యాపార కేంద్రం. చివరికి ఏమండి, కడుపు అరక్కపోయినా దేవుడికి ప్రార్థన చేస్తావు నువ్వు. గట్టిగా తినేసి సరిగ్గా చారు నీళ్లు తాగకుండా తినవలసిన మోతాదు కంటే ఎక్కువగా తినేసి అరక్కపోయే బాధతో నువ్వు బాధపడుతుంటే దేవుడికి ప్రార్థన చేసి, దేవుడా నాకు అరిగిపోవాలి ప్రభువా అంటే, అలా ప్రార్థన చేసినట్టే బాత్రూమ్కి వెళ్ళిందట. ఏంటండి ఈ మాటలన్నీ? అసలు వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి అంటే, దేవుణ్ణి మరి ఎంత దిగజారుడుతనమా? దేవుని కోసం ఇంత దౌర్భాగ్యానికి దిగజారిపోవడమా? ఇప్పటికే ఊదేవాళ్ళు, తన్నేవాళ్ళు, కాళ్ళు ఎత్తేవాళ్ళు, ఏదో చేస్తాం, మాయలు చేస్తాం, మోసాలు చేసి ఎంతోమందికి ఇప్పటికీ కూడా హాస్యాస్పదంగా సమాజంలో పెరిగిపోయారు. వాళ్ళందరూ బట్టి యేసుప్రభు, మీ క్రైస్తవులు అందరూ ఇలాంటి వాళ్ళరా, మీరు అందరూ ఇలాంటి వాళ్ళరా, మీ దేవుడు ఇలాంటి వాళ్ళరా. అది ఎంత అవమానకరంగా మనకుంది. నువ్వు వాక్యం చెప్పేది ఆధ్యాత్మికంగా ఒక మనిషిని పరలోకానికి నడిపించే వాక్యం చెప్పాలి కానీ. ఏమండి ఇంకొక సాక్ష్యం అండి, కరోనా టైంలో డబ్బులు లేవట, 260 రూపాయలే ఉన్నాయటండి. మీరు నవ్వారంటే మీరు కూడా చూసే ఉంటారు, మరి అయ్యే కదా వైరల్ అవుతుంటాయి. ఏమండి ప్రార్థన చేయగానే అకౌంట్లో లక్షలు వచ్చేసేటండి. అబ్బా ఎంత బాగుందండి నిజంగా. మరి దేవుడు మనకెందుకు ఇవ్వడు? ఆవిడికి ఎందుకు ఇచ్చాడు? ఆయనకి ఎందుకు ఇచ్చాడు? అంటే దేవుడు పక్షపాత? ఆలోచించండి. వీళ్ళు చేస్తున్నారు, దేవుడు పక్షపాతిగా. దేవుడు అలాంటి కాడు, ఆయన అందరినీ సమానంగా చూస్తాడండి. చివరికి తను నమ్మని వాళ్ళను కూడా ప్రేమతో క్షేమంగా చూస్తాడండి. ఇంటికి నా భర్త క్షేమంగా వచ్చేసాడంట, మరి హైందువుల భర్తలు కూడా క్షేమంగా వచ్చేస్తున్నారు, అవునా? ఇస్లాం వాళ్ళ భర్తలు కూడా క్షేమంగా వచ్చేస్తున్నారు. మరి నీ భర్తే క్షేమంగా వచ్చాను గొప్పగా చెప్తావేంటి? నేనే క్షేమంగా వెళ్ళిపోయానంటే, ఆయన అందరి క్షేమాన్ని కోరుకునేవాడు, ఆయన అందరి పట్ల ప్రేమ చూపించేవాడు, ఆయన ఏ మతం పట్ల పక్షపాతం ఆయనకు లేదు. అందరూ ఆయన పిల్లలు, అది దేవుడు మనస్సు. అక్కడికైతే నువ్వు క్రైస్తవురాలు, నువ్వేదో అడగడం వల్ల నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చాయేంటి? నిజంగా వచ్చాయా? ఏమండి కావలిస్తే అకౌంట్ చూడండి అంటది. అంటే ఏ అకౌంట్ నుంచి వచ్చాయి? దేవుడి అకౌంట్ నుంచి వచ్చాయి, గాడ్స్ అకౌంట్ నుంచి అని, ఫ్రమ్ గాడ్ అని వచ్చింది అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ లోపల వేస్తారని తీసుకెళ్ళి, హవాలా డబ్బా ఇదని. ఏమండి ఇలాంటి మాయలు మోసాలు చేసేవాళ్ళు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకంటే నేను అడిగారు కదండి, భక్తులు ఎందుకండి భక్తులు దరిద్రులుగా మారిపోతున్నారు, పాస్టర్లను పేర్లు చెప్పుకున్న ఎందుకు కోటీశ్వరులుగా మారిపోతున్నారంటే, ఇవి సాక్ష్యాలు నాయన. మరి ఏం చేయమంటావు? నీ ఆవేదనతో నువ్వు ప్రశ్న అడిగావు. అంటే నువ్వు కూడా చాలామంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కోసం ప్రార్థన చేయమని ఉంటావు, కానీ నీకు అభివృద్ధి వచ్చి ఉండదు. నీ కళ్ళెదురుగా నీ దశంభాగాలతో నీ కానుకలతో అభివృద్ధి వాళ్ళు బాగా పైకి వెళ్ళిపోతున్నారు, నువ్వు మాత్రం దిగజారిపోతున్నావు. ఈ బాధ ఇది కేవలం దేవుని పేరు చెప్పుకొని జరిగే మోసం నాన్న, వ్యాపారం లాంటిది. యేసుప్రభు ఆ రోజు కొరడా పట్టుకున్నాడంటే కారణం అది, నా తండ్రి ఇంటిని వ్యాపారపు కేంద్రంగా మార్చొద్దరా అని. దేవుని పిల్లలారా, కనుక మనం ఈరోజు క్రైస్తవులుగా మారింది దేవుని పేరు చెప్పుకొని వ్యాపారం చేయడానికి కాదు. మీరు కూడా ఎప్పుడు సేవన వ్యాపారం చేయకండి ప్లీజ్. మీరు నిజంగా క్రైస్ట్ చర్చిలో, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియాలో మీరు జ్ఞానాన్ని నేర్చుకుంటే మీరు యథార్థవంతులైన బోధకులుగా ఉండండి. కానీ మిగతా వాళ్ళని చూసి లాభాల కోసం, డబ్బులు వస్తాయని కొత్త కొత్త చెత్త స్కీములన్నీ పెట్టి జనాల దగ్గర నుంచి డబ్బులు పిండే దౌర్భాగ్యమైన ప్రసంగాలు చేయొద్దు. మంచి మాటలు సమాజానికి చెప్పండి. సమాజంలో మనిషి ఉత్తముడుగా బ్రతకడానికి ఏం అవసరమో, బైబిల్ ఏం చెప్పిందో అది చెప్పండి. ఇలాంటివన్నీ చెప్పడం వల్ల మీరు గొప్పవాళ్ళు అవుతారు, దేవుడు కీర్తించబడతాడు. లేదంటే దేవుడు అవమానించబడతాడండి. ఈ దేశంలో జరుగుతున్న మేలులను బట్టి దేవుడు కీర్తించబడాలి. ఆహా ఏంటి వీళ్ళు, దేవుడు ఇంత గొప్ప దేవుడు. ఒకనాడు అనుకున్నారు క్రీస్తు పూర్వం, మీ దేవుడు నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు, రాజులు ఒప్పుకున్నారు. మీ వెనక దేవుడున్నాడు అని ఎన్నో జనాంగాలు ఒప్పుకున్నాయి. కారణం వాళ్ళు చూపించిన శక్తి, వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళు చేసిన త్యాగం.
మరి ఈరోజు ఎందుకు అలా అలా లేవు? మనం మారిపోయింది కంప్లీట్గా. క్రైస్తవ్యం అంతా కూడా ఏంటంటే భిన్నమైన త్రోవల్లోనికి వెళ్ళిపోతుంది. వద్దర్రా, మన దగ్గర విద్యను అభ్యసించే వాళ్ళు, ఎవరైనా మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేసిన వాళ్ళు, ఆర్బీ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు, మీరెవ్వరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వ్యాపారపు వృత్తిగా మార్చకండి. మీరు ప్రపంచంలో జ్ఞానులుగా నిలబడండి, సమాజానికి అవసరమైన వాక్కులను అందించండి. అదే క్రైస్ట్ చర్చ్ ముఖ్యోద్దేశం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ యొక్క ముఖ్యోద్దేశం. ఈరోజు కొన్ని వందల మంది పిల్లలు పరీక్షలు రాశారు. దేనికి? ఏదో సర్టిఫికేట్ వస్తే, ఏదో ఆ బోర్డు పెట్టుకొని నేను ఒక సంఘాన్ని స్థాపించేసి మొత్తం డబ్బులు కొట్టేయడానికి, నేను కూడా కొత్త కొత్త స్కీములు పెట్టేసి దశంభాగాలన్నీ తీసేసుకొని గొప్ప అయిపోవడానికి. నో, మన పిల్లలు అలాంటి వాళ్ళు కారండి. మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి తమ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టి నేర్చుకున్నారు. ఈరోజు మీరు నేర్చుకున్న జ్ఞానం విద్య, అవిద్య కాదది. ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని మీరు అక్కడ పరలోకంలో కూడా ఖచ్చితంగా మీరు పొందుతారు. దయచేసి వ్యాపారంగా దేవుని యొక్క సేవను మార్చొద్దు. మీకు ఏమైనా కలిగిందా? ఓకే, దేవుడు మీకు ఇచ్చాడా? ఇవ్వడని కాదు అన్నాడు కదా, ఇహమందు పరమందు. ఇక్కడ కూడా మీరు సంపాదించుకుంటారు. కానీ ఒకరిని మోసం చేసి వద్దు, ఒకరిని కొల్లగొట్టి వద్దు, ఒకరిని దేవుని పేరు చెప్పి ద్రోహం చేసి వద్దు. అటువంటి రూపాయి మనకొద్దు. ఒకళ్ళు అలా తీసుకున్నా మనం దేవుడికి బదులు చెప్పాలి. అలాంటి దుష్ట సంబంధమైన సేవకులుగా మనమైతే ఉండొద్దు. యథార్థవంతులుగా దేవుణ్ణి మెప్పించే సేవకులుగా ఉందాం. గతంలో మరి యెషయా గ్రంథంలో చెప్పిన మాట 56వ అధ్యాయంలోని బోధకులందరి కోసం చెప్తాడు. చాలా ఘోరంగా దేవుడు మాట్లాడతాడు. యెషయా గ్రంథంలో ఎలా ఉన్నారు సేవకులు, లాభాల కోసం ఎలా పనిచేస్తున్నారు, నన్ను ఎలా విస్మరించారు, తన ఆవేదన వ్యక్తం చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం నుంచి అలా చదివితే ఆ సందర్భంలో మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. అయ్యో, దేవుడు బాధపడుతున్నాడు తన సేవకుల కోసం అని. అలాంటి సేవకులుగా మీరు ఉండొద్దు. ఆ సేవకుల కోసం చాలా కఠినంగా దేవుడు మాట్లాడు. ఆ మాటలు చదివినా సరే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ మనం మాత్రం అలాంటి సేవకులుగా ఉండొద్దండి. చాలామందిని రక్షించాలి, చాలామందిని బైబిల్ సత్యమైన నిజమైన గ్రంథం అని వినిపించాలి, ప్రకటించాలి. మనందరి బాధ్యత. భవిష్యత్తులో మనం ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఆ చేయాలి అంటే ఒక్కటిగా ఉండాలి, ఒకటిగా త్యాగాలు చెయ్యాలి, ఒక్కటిగా కలిసి రావాలి, దేవుని సేవను ముందుకు ప్రోత్సహించాలి. దానికోసం మీరు ఆలోచించండి. అంతేగాని ఎవరు వ్యక్తిగతంగా నా ప్రాంతంలో నేను ఎలా డెవలప్ అవ్వాలి, నేను ఎలా స్థలం కొనియాలి, నేను ఎలా ఇల్లు కట్టేయాలి, నేను ఎలా సంపాదించుకోవాలి, నేను ఎలా కారు కొనుక్కోవాలి, ఇది కాదు. మీరు నిజంగా మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుక్కుంటూ వెళితే ఆయన అవన్నీ మీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు. నమ్మకం లేదు ఆయన మాట మీద సేవకుడుగా? నమ్మకం ఉంటే మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. దేవుడు నిజంగా కోరుకుంటుంది అదే. ఓకే, అర్థమైంది అనుకుంటున్నానా? గాడ్ బ్లెస్ యూ. మిగిలిన ప్రశ్నలన్నీ కూడా నెక్స్ట్ సాటర్డే మాట్లాడుకుందాం. తదుపరి జైశాల్ గారి క్లాసు ఉండదు, ఎందుకంటే మరి ఈరోజు పిల్లల పరీక్ష, పాపం ఉదయాన్నే లేచిపోయారు, చాలా అలసిపోయారు ఆయన కూడా. కాబట్టి రేపు సండే ఆరాధనలో మనం కలుసుకొని దేవుని వాక్యాన్ని జైశాల్ గారి ద్వారా విందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ముగించుకొని సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, నీ పిల్లలైన వారు తమ మనస్సుల్లో ఉన్న ఎన్నో ప్రశ్నలు, ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇచ్చిన జీవగ్రంథంలోని జీవపు మాటలు విన్న మేము నేర్చుకొని వాటి ప్రకారంగా జీవించగలిగే జీవకరమైన బ్రతుకులను మాకు దయచేయండి. ఎందరో మోసపూరితమైన మోసగాళ్ళైన సేవకురాండ్రుగా మేము, మా పిల్లలు, మా కుటుంబాలు ఉండకుండా మీ కొరకు నమ్మకమైన సేవకులుగా పనిచేసే భాగ్యాన్ని వరంగా మా అందరికీ దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ సెలవు.